హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నిజం చెప్పాలంటే రీసెంట్ గా కల్కిలో బచ్చన్ సాబ్ కి ఒక అవకాశం అల్టిమేట్ అండి అన్నది అమితాబ్ బచ్చన్ ది గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయనకి మీ వాయిస్ ద్వాపర యుగం నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి. నా పేరు అశ్వత్థామ. సోదరా ఆగు! నువ్వే కనుక తలుచుకుంటే నా తండ్రి బతికేవాడు కృష్ణ. నేను 3-4 రోజుల్లో 4-5 సినిమాలు ఎలా చెప్పగలుగుతాం? అందులో రజనీకాంత్ గారి కానీ రకరకాల ఆలోచనలతో డౌట్స్తో నేను వెళ్ళిన తర్వాత మొదటి రోజు అస్సలు ఆయన స్పీడ్ అందుకోలేకపోయాను నేను. నాకు న్యాయం జరగకపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్తాను, విష్ణువు దగ్గరికి వెళ్తాను, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాను. ఎక్కడ బ్రహ్మలోకం, ఎక్కడ వైకుంఠం, ఎక్కడ కైలాసం? వేర్ ఇస్ కైలాసం? కహా హై? రంగస్వామి, నీ కోడికే చెప్పు, బాంబేకి ఒకడే డాన్ ఉండాలా అంటున్నా. అయితే రే 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 యాంథోనీకి చెప్పు, ఈ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే ఓకే భాష అంటాడు. అసలు అదొకటి బాగా నేను స్టేజ్ మీద ఇమిటేట్ చేసేవాడు అనమాట. అదే ఇప్పుడు మీరు అన్నదే అణువు అణువు నా వెలసిన దేవా కను వెలుగై మము నడిపింపరావా, అణువు అణువు నా వెలసిన దేవా. అది మీరు ఇంత బాగా పాడుతున్నారు, మీకు సంగీతం అది బాగా వచ్చినట్టు. నేను నేర్చుకున్నానండి సంగీతం. అది ఆ సంగతులు అవన్నీ కూడా నేను మీ ముందు ప్రయోగం చేశాను. మీరు ఇంత బాగా పాడతారని తెలిసి అసలు పాడేవాడిని కాదు. ఆ డబ్బింగ్ అప్పుడు రాజమౌళి గారు కూడా ఉన్నారు. 25-26 టేకులు కష్టపడి చెప్పాము. 25-26 టేకుల తర్వాత కూడా ఆర్సీఎం ఇంకొకటి చేద్దామంటే నా వల్ల కాదు సార్ అని చెప్పింది. ఏం మనవడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళు? నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నీకు ఓటమా? రీసెంట్గా ఒక సినిమాలో నేను ఆడిషన్ అన్నారు, వెళ్ళాను, చేశాను. అంత చెప్పిన తర్వాత నా వాయిస్ లేదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ కూడా చాలా స్పెషల్ సెలబ్రిటీ. ఆయన వాయిస్ వినిపించని చోటంటూ అసలు ఈ ప్రపంచంలో ఉంటుందా అనిపిస్తుంది. కాలేజీల దగ్గర నుంచి, థియేటర్ల దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి, సినిమాల వరకు ఆయన గొంతు ప్రతిరోజు జేగంటలా మారుమోగుతూనే ఉంటుంది. కానీ ఆయన చూసిన వాళ్ళు తక్కువ. ఆయన గొంతును విన్నవాళ్ళు, ఆయన గొంతును ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేం. ఆ వ్యక్తే, ఆ సెలబ్రిటీ ఆర్సీఎం రాజు గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఘనంగా ఆహ్వానం పలుకుదాం ఆయనకి. అయ్యా వెల్కమ్. నమస్కారం. థ్యాంక్ యూ. వెల్కమ్. మీ అంటే నార్మల్గా నేను కూడా ముఖత మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి. కరెక్ట్. కానీ మీ గొంతు పై ఎవర్రా బాబు ఈ వాయిస్ అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మొట్టమొదట మిమ్మల్ని నాకు కలిపింది సాయి కుమార్ గారు. ఒకసారి ఏదో పని మీద ఉంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఆర్సీఎం రాజు అయితే ఇంకా బాగుంటుందని చెప్పి మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు. అదే మొదటిసారి మీతో నేను ఫోన్లోనే మనం మాట్లాడి వర్క్ చేసాం. ఫోన్లో మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం రాలేదు. బట్ మీ గురించి తెలుసుకుందామన్న ఒక ఇన్క్విజిటివ్నెస్ అండ్ ఆ క్యూరియాసిటీ నాకు చాలా ఉన్నాయండి. అసలు మీరు ఈ ఫీల్డ్లోకి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? అసలు ఇటు పక్క రావాలని ఎందుకు అనిపించింది? మీరు గతంలో అంటే తొలి రోజుల్లో ఏమైనా రంగస్థలం నుంచి వచ్చారా? యాక్చువల్గా ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి, అలాగే నన్ను ఆహ్వానించిన మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు. నాకు ఈ చిన్నప్పటి నుంచి నటన తెలియకుండానే అబ్బిన ఒక వరం అని అనుకుంటాను నేను. సినిమాలు చూసి రామారావు గారిలాగా, నాగేశ్వరరావు గారిలాగా, చిరంజీవి గారిలాగా అభినయించటం, డాన్స్ చేయటం, ఆ రకంగా స్కూల్లో టీచర్స్ని, నా తోటి విద్యార్థుల్ని ఎంటర్టైన్ చేయటం, మిమిక్రీ కూడా చేసేవాడిని. అలాగా వెళుతూ ఇది నటన అంటారు
దీన్ని ఇలా చెయ్యొచ్చు అని కూడా నాకు ఊహ తెలియనప్పటి నుంచే 'దానవీర శూరకర్ణ'లో 'ఆచార్య దేవ ఏమంటివి' అలాంటి డైలాగ్స్ అని చెప్పి ఎంటర్‌టైన్ చేసేవాడిని. ఆ తర్వాత మా గురువుగారు విద్వాన్ శ్రీ జి. పుల్లయ్య గారు నాకు 'దుర్యోధన ఏకపాత్ర అభినయం' నేర్పించి అందులో తర్ఫీదునిచ్చి ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదంలో ఆ పెర్ఫార్మెన్స్ కోసం అని నన్ను తీసుకెళ్లారు. ఆ రకంగా హైదరాబాద్‌కు వచ్చి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్‌ని చూసి అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా రేడియో వారే నాది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి. మా గ్రామానికే మా ఊరికే వచ్చారు. ఓకే. తురగా జానకిరాణి గారు, రేడియో అక్కయ్య గారు వీళ్ళంతా. వచ్చి అక్కడ ఒక ఫెస్టివల్ చేసి, చిల్డ్రన్ ఫెస్టివల్ చేసి అందులో మళ్ళీ నేను ఒక ప్లే వేశాను. అందులో విశ్వామిత్రుడు క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. ఆ రకంగా అడుగులు వేస్తూ క్లాసులో ఎవరైనా టీచర్ లేనప్పుడు పిల్లలందరినీ నిశ్శబ్దంగా ఉంచడానికని చెప్పి ఏదో లీజర్ టైంలో నాతో చిన్న చిన్న కథలు, కథానికలు లాంటివి వాళ్ళ కోసం చదువుతూ నేను వాళ్ళ కోసం సినిమాలు చూస్తూ ఎస్తేరమ్మ టీచర్ గారని ఆవిడ నన్ను తొలి రోజుల్లో చాలా ఎంకరేజ్ చేశారు. మేడం ప్రతిరోజు నాన్ డీటెయిల్డ్ క్లాస్లో నా ప్రోగ్రామ్ ఒక అరగంట ఇలా ఎంటర్టైన్ చేయాలంటే నన్ను నేను అట్లా చేసుకుంటూ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కొద్దిగా మిమిక్రీ ఎంఆర్ ప్రసాద్ గారి శ్రీదేవి పెళ్లి అప్పుడు ఆ క్యాసెట్ చాలా మంది చాలా ఫేమస్ మిమిక్రీ కళాకారులు అయ్యారు. నేను మళ్ళీ ఇంటర్లో మిమిక్రీ చేసి అట్లాగే డిగ్రీలో కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తూ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మా వనపర్తి నుంచి. మా ఫ్రెండ్స్ ఊళ్ళో అందరు అనటం ఏంటంటే అక్కడ నేను కృష్ణ చైతన్య కళానికేతన్ అని ఒక ఆర్కెస్ట్రా పెట్టుకొని అందులో మళ్ళీ మిమిక్రీ చేస్తూ క్యాంపేరింగ్ చేస్తూ అడపదడప పాటలు ర్యాప్ సాంగ్స్ లాంటివి పాడుతూ అట్లాగా ఇది కాదురా నీకున్న ప్రతిభకి అట్లాగే ఉపన్యాస పోటీల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రైజెస్ వచ్చేవి. ఫస్ట్ ప్రైజ్ గ్యారెంటీ లేదంటే సెకండ్. అలాగా ఇంత వాగ్ధాటి ఉంది. ఇక వయసు పెరిగే కొద్ది గొంతులో కొద్దిగా మెచ్యూరిటీ రావటం అంటూ సరే నువ్వు కూడా థియేటర్ ఆర్ట్స్ చేయొచ్చు కదా. అంతకుముందు నేను అక్కడ మా ఊళ్ళోనే స్కూల్లో భారతీయ విద్యాభవన్ అని అందులో టీచర్గా చెప్పేవాడిని. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం ఇట్లా ఎటు చూసినా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్స్ట్రా కరిక్యులర్ వైపే ఉన్నాను. స్టడీస్ నిజం చెప్పాలి ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యా. డిగ్రీలో 1 ఇయర్ ఫైనల్ ఇయర్లో సబ్జెక్టు అట్లాగా డక్కామక్కిలు దేని మొత్తానికి డిగ్రీ పూర్తి చేశాను. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటు అప్పటికి ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ పడ్డాయి. సరే మా ఇంట్లో మా వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ అట్లాగా ఉన్నారు. ఎందుకో మొదటి నుంచి ఆ వరుస అట్లా వెళ్తూ ఉంది. నేను 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ ఫిజికల్ అయింది, స్పోర్ట్స్ అయింది. బట్ చదువులో చాలా పూర్ కదా నాలెడ్జ్. రిటర్న్ టెస్ట్ పోయింది. తర్వాత మా నాన్నగారు ఉండి ఇంకా సరే నీ ఏజ్ అయిపోయింది ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ ఏజ్ ఇంకా దాటిపోయింది, క్రాస్ అయింది. ఇంకా నెక్స్ట్ సెలక్షన్స్ ఛాన్స్ లేదు కాబట్టి నీ ఇష్టం రా అని అన్నారు. అన్నప్పుడు నేను ఇటు కళారంగం వైపు మొట్టమొదటిగా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో గురువు గారు ప్రదీప్ కుమార్ గారు, ప్రసాద్ రెడ్డి గారు న్యూస్ రీడర్గా కూడా ఉండేవారు, ఆయన చేతుల్లో అట్లాగా. ఆ తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. మీన్వైల్ పీజీ డిప్లొమా ఇన్ మిమిక్రీ విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు ఆయన చూడ్డానికని ఆ మహానుభావుడి సాహచర్యంలో గడపొచ్చని నేను ఒక 1 ఇయర్ అట్లాగా ఆయనతో టైం గడిపినట్టుగా ఉంటుంది కదా అన్నట్టు ఆ మహానుభావుడు ఆయన ఆశీర్వదించి ఆ తర్వాత లాటరాన్ బికమ్ యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ దట్ పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ అనమాట. అట్లా కూడా హరికిషన్ అన్నయ్య ఈజ్ నో మోర్ గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ధ్వని మిషన్ హరికిషన్ అనేవారు శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన్ని. అలాగే అలా వెళ్తున్న ఈ క్రమంలో నేను సిటీకి రాగానే ఆల్ ఇండియా రేడియో యువవాణిలో ఆడిషన్స్ జరుగుతున్నాయని మా గురువు ప్రసాద్ రెడ్డి గారు చెప్తే వెళ్ళా. అక్కడ వాయిస్ సెలెక్ట్ అయింది. అక్కడ అనుకోకుండా లబ్ధ ప్రతిష్ఠులైన ఎంతోమంది కళాకారులు అక్కడికి రావడం, ఆ టైంలో ఇంకా ఒకనాటి ఐకాన్స్ లెజెండరీ పర్సనాలిటీస్ అనౌన్సర్స్ ఇంకా వాళ్ళు సర్వీసులో ఉండటం, వాళ్ళందరినీ చూస్తూ నేను మనకు స్పీచ్ మెకానిజంలో థియేటర్ ఆర్ట్స్లో ఒక లెసన్ ఉంటుంది, డిజార్డర్స్ బై ప్రాక్టీస్ అంటారు, అభ్యాస లోపాలు అంటారు. నేను బేసిక్గా తెలంగాణ నుంచి వచ్చాను కాబట్టి కొన్ని అభ్యాస లోపాలు ఉండేవి జనరల్గా. అవన్నీ నన్ను ఒక్కొక్క అక్షరం దిద్దుకుంటూ సరిదిద్దుకుంటూ అలాగా ఈటీవీలో ఈటీవీ 2 2004-5లో అట్లాగా వెళ్ళినప్పుడు
ఇంకా అక్కడ ప్రోమోస్ కానీ అవి కానీ ఏలూరు రఘు గారు బాగా తర్ఫీదునిపించి మాకు అలాగా వాయిస్ అందరికి రీచ్ అవటం. మీన్ వైల్ నేను ఆల్ ఇండియా రేడియోలో చేసేటప్పుడే ఈ మన డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ వచ్చేవాళ్ళు రేడియో స్టేషన్కి. రేడియో డ్రామా ఉంటుంది కదా, అందులో రేడియో నాటకాలు ఉంటాయి. అందులో ఉన్నప్పుడు మేము అక్కడ మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్కి అసిస్ట్ చేస్తున్నప్పుడు వాయిస్ బాగుంది, ఆడిషన్స్ జరుగుతున్నాయిరా అంటే నేను ఆడిషన్స్కి వెళ్ళి మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో మెంబర్ అయ్యి అక్కడి నుంచి ఇంకా మా ఇన్ఛార్జెస్ అరే మంచి వాయిస్ వచ్చింది ఇండస్ట్రీకి, రవిశంకర్ గారి వాయిస్ లాగా అనిపిస్తోంది కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి, వీ షుడ్ ఎంకరేజ్ హిమ్ అని ప్రతి సినిమాలో రవిశంకర్ గారు మెయిన్ విలన్ చెప్తే నేను అసిస్టెంట్ విలన్ చెప్పేవాడిని. అట్లా డబ్బింగ్ రంగంలో అడుగులు అట్లాగా ఇక కళారంగానికి పూర్తిగా రావడం పాతుకుపోయారు. ఇప్పుడు మీరు ఇంకెక్కడ తిరిగి వెళ్దామన్నా కూడా మీకు అవకాశం లేదు, ఎవరు వదలరు. కరెక్ట్. అడపదడప యాక్టింగ్ అవకాశాలు రెడ్లో చేశాను. తిరుమల కిషోర్ గారు, శ్రావంతిరావు కిషోర్ గారు అవకాశం ఇచ్చారు. సముద్రకని గారికి రఘువరన్ బీటెక్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు బాగా చేస్తున్నారు మీరు ఏంటి అంటే నేను థియేటర్ ఆర్ట్స్ చేశానని తెలిసి నాకు రెడ్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చారు మంచి. ఆ తర్వాత ఆడాళ్ళు మీకు జోహర్లు అనే సినిమా చేశాను. అమెజాన్కి అన్నపూర్ణ స్టూడియోస్ వ్యూహం అని ఒక ఇలా అడపదడప నేను వెళ్ళినా కూడా మీరు అన్నట్టుగా ఫుల్ టైం మాత్రం వెళ్ళనివ్వరు అన్నది కరెక్ట్ ఏమో. అది ఇప్పుడు బాలు గారు ఆయనకి నటిద్దామని చాలా సరదా, ఇంట్రెస్ట్ అతనికి. కానీ ఎక్కడైనా షూటింగ్ లో కనిపిస్తే ఈ డైరెక్టర్లు పట్టుకుని కేకలేసేవారు, నువ్వు అక్కడ పాటలన్నీ వదిలేసి ఇక్కడ ఏంటి నీకు పని లేని పనులన్నీ ఇక్కడ చేస్తున్నావు అని చెప్పి రాఘవేంద్ర అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే అది ఇప్పుడు మీరున్నారు, మీ వాయిస్ సినిమాకి కానీ ఎనీ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళన్నిటికీ ప్రాణం కదా మీ గొంతు ఈ రోజున. అంటే ఈ ప్రయాణంలో రాజుగారు మీరు అంటే మీ డ్రీమ్స్ని మీరు రీచ్ అయ్యారా అండి, లేకపోతే మీకున్న ఈ అవకాశాలతోనే మీరు సంతృప్తిగా గడుపుతున్నారా? యాక్చువల్గా నేను నిజంగా ఈ హైట్ అంటే నేను డబ్బింగ్లో ఇంత అచీవ్ అవుతానని నేను అసలు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్గా. ఎర్లియర్ మై కెరీర్ ఇనిషియల్గా నా కెరీర్లో నేను ఇంత ముందుకు వస్తానని అసలు గెస్ చేయాల. అయితే ఒకటి నాకు సెల్ఫ్ మోటివేషన్లో నేను అనుకున్న ఒక సిద్ధాంతం ఏంటంటే ఈవెన్ దో నేను మిమిక్రీ అండ్ యాక్టింగ్ స్టూడెంట్గా కూడా ఉన్నా కూడా మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ప్రయత్నం చేస్తే సక్సెస్కి తొందరగా రీచ్ అవుతామన్నది అనుకోకుండా నాకు ఒక ఇదనమాట. అంటే నాకు వాయిస్ మీద ఎనలేని కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి కూడా. ఈ వాయిస్కి ఇంత ప్రత్యేకత ఉంది ఏంటి, ఈవెన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఏదో సినిమాకి వెళ్ళి దొంగచాటుకు వస్తుంటాం కదా స్టూడెంట్స్, అరే బాబు కొద్దిగా మా ఫ్రెండ్కి నువ్వు మెల్లిగా నెమ్మదిగా మాట్లాడరా, ఈ మాత్రం వాయిస్ ఓపెన్ చేసినా మన సినిమాకి వెళ్ళిపోతాం అని తెలుస్తుంది, అంత రికగ్నైజేషన్ ఉండేదన్నమాట వాయిస్. కాబట్టి వాయిస్ మీదనే మనం ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా నా టార్గెట్ అనేది నేను పర్టికులర్గా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేయడానికి కూడా కారణం ఆల్ ఇండియా రేడియోలో ఐ వాంట్ టు బికమ్ ఏ అనౌన్సర్, వ్యాఖ్యాత అవ్వాలి, ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ అవ్వాలి, వాయిస్ బాగుంది కదా అలా అనుకున్నాను. బట్ చాలా చిన్న ఆశే లైఫ్ సెటిల్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. ఎందుకంటే నాన్నగారు జాబ్ కావడంతో ఏంటంటే మా మైండ్ సెట్ అంతా కూడా మా ఇంట్లో అంతా ఎక్కువగా జాబ్ ఓరియంటెడ్గానే ఉన్నారు. జాబ్ చేసుకుంటే లైఫ్ ఇది అవుతుంది కదా, అందులో ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఈజ్ వెరీ గుడ్ టార్గెట్, మనకి బాగుంటుంది కదా. అప్పట్లో ఆల్ ఇండియా రేడియో కదండి అసలు మెయిన్ ప్లాట్ఫామ్ అదే కదా. ఎగ్జాక్ట్లీ అదే వాయిస్ కి సంబంధించి మెయిన్ ప్లాట్ఫామ్, వాయిస్ ఎలివేషన్, ఎవ్రీథింగ్. ఆ రకంగా నాకు ఎక్కువగా దాని మీదే కోరిక ఉండే. అట్లాగే ఇక రిలేటెడ్ వాయిస్ మీదే మళ్ళీ నేను డబ్బింగ్లోకి రావడం జరిగింది. ఐఎమ్ చాలా హ్యాపీ. నిజం చెప్పాలంటే రీసెంట్గా కల్కిలో బచ్చన్ సాబ్కి ఒక అవకాశం అల్టిమేట్ అండి అన్నది. అమితాబ్ బచ్చన్ ది గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ఆల్ టైమ్, ఆయనకి మీ వాయిస్ వెళ్ళిందంటే అది నేను ఊహించనిది ఇది. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను సెలెక్ట్ చేశారండి మిమ్మల్ని? నాగేశ్వన్ గారే చేశారు, డైరెక్టర్ గారే. మిగతా వాటికి కొన్ని ఆడిషన్స్ తీసుకున్నారట కానీ
మంది మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా వెళ్ళారని తెలిసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకవేళ కాంపిటీషన్ పెట్టి వాయిస్ ట్రైఅవుట్స్కి వెళ్ళుంటే ఆడిషన్స్లో ఏమో నాకంటే బెటర్గా చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి చెప్పలేం ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో. Correct. కానీ కంప్లీట్గా మనల్ని లేదు మనం గోత్రి విత్ ఆర్సీఎం అనుకొని నమ్మి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నాకు సపోర్ట్ ఇచ్చి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి అండ్ యాజ్ వెల్ యాజ్ దానిలో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయడం జరిగింది. ఇది మన తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ ఏఐ అని నేను అనుకుంటున్నా. అంతకుముందు వచ్చాయన్నారు కానీ అవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయో ఏమో తెలియదు కానీ బట్ ఇది మాత్రం ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెళ్ళింది. ఫుల్ కమర్షియల్ క్యాన్వాస్. నేనే షాక్ అయ్యాను నా వాయిస్ విని, ఏంటి మనం ఇలా చెప్తే ఇలా అయ్యిందా. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్లో ఎట్లయితే ఎన్హాన్స్ అవుతూ ఉన్నామో రోజు రోజుకి అట్లాగే ఈ వాయిస్ లో కూడా ఇది సరికొత్త మార్పు ఇది. అవునండి. అదే కానీ మీరు అంటే ఈ కల్కిలో చెప్పడం అన్నది పైగా అమితాబ్ గారే ఫస్ట్ పార్ట్ లో పెద్ద రోలు, మేజర్ రోలు అయిందే అవునండి. పార్ట్ 1 లో. ప్రభాస్ క్లైమాక్స్ అదంతా తనున్నా Yeah. బట్ అశుద్ధం క్యారెక్టర్ కదా ప్రధానం అన్నది. ఆ 4 డైలాగులు చెప్పండి రాజు గారు. అమ్మాయి అంటుంది, అసలు ఎవరు నువ్వు అంటూ. ద్వాపరయుగం నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి. నా పేరు అశ్వత్థామ. మనం ఇక్కడ ఉండడం ప్రమాదం తల్లి. ఎవరైనా కడుపులో బిడ్డను మోస్తారు, కానీ నువ్వు మోస్తోంది సృష్టిని. సోదరా ఆగు! నువ్వే కనుక తలుచుకుంటే నా తండ్రి బతికేవాడు కృష్ణ అని ఇలాంటి కొన్ని డైలాగ్స్ అశ్వత్థామగా ఉన్నప్పుడు కృష్ణుడితో, ఆ తర్వాత ఏజ్డ్ ఈ కలియుగంలో అశ్వత్థామకు ఒక రకమైన వాయిస్ పెట్టి చేయడం జరిగింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మీరు అమితాబ్ గారికి చెప్తున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటండి? చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఉంటారు. అద్భుతం. ఆయన వాయిస్ చాలా మంచి వాయిస్, అసలు మంచి బేస్, బ్రహ్మాండం ఆయన వాయిస్. అసలు మీకు ఏమనిపించిందండి అది అమితాబ్ గారికి డబ్బింగ్ చెప్పినప్పుడు? మీరు అన్నట్టు ఒక నటుడికి మంచి వాచకం తోడైతే సూపర్ స్టార్స్ అవుతారనడానికి గ్రేట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు బచ్చన్ సాబ్. ఎస్. చిన్నప్పుడు ఆయన అన్ని సినిమాలు జంజీరు, డాన్ ఇవన్నీ చూసి అసలు అరే దీవాను ముఝే పే హై చాను అని అవి కూడా పాటలు పాడుతూ డాన్స్ చేసేవాడిని. అలాంటి బచ్చన్ సాబు నాకు మధ్యలో ఒకటి ఏంటంటే నా 2వ నంది అవార్డు నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన పూర్ తెలంగాణలో బచ్చన్ సాబ్ గారి చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నాను. అది సినిమాకి 2వ నంది, మొత్తం 5 నందులు, టీవీకి 2 అండ్ సినిమాకి 3. అందులో ఇది 2వ నంది అవార్డు అనమాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో 2013లో జరిగింది ఆ ఫంక్షన్. అయితే బచ్చన్ సాబ్ని చూసి వెంబడి ఆయన కళ్ళ మీద పడి మోకరిల్లాం, సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన కంగారు పడ్డాడు, బాబుజీ ఎవరు వీడు, మామూలుగా ఇలా అంటారు కంప్లీట్గా వెళ్ళిపోయి సాష్టాంగ దండ ప్రణామం చేసేసారు. చేస్తే ఆయనకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటున్నారు ఆయన. అన్న తర్వాత ఇక అటు ఇటు అసలు నాకు ఏం చేస్తున్నానో ఏంటో నాకు అర్థం కాల. అన్న తర్వాత అన్యాపదేశంగా నా గొంతు నుంచి ఒక మాట వచ్చింది, సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అన్నాడు. అసలు నిజంగానే నాకు ఎట్లా తోచిందో, అది ప్రిపేర్ అయింది కాదు, యాక్చువల్గా ఏంటంటే ఈ ఇన్వాలంటరీగా వచ్చి అంతే అండి. కరెక్ట్. మనకు అవార్డ్స్ కూడా నంది అవార్డ్స్ నాకు అంతకుముందు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. సీఎం గారు వీళ్ళందరూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ సెలబ్రిటీస్, గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్ వచ్చినా కూడా ఆ పైన ఒక 10-20 ముఖ్యమైన అవార్డులు ఇచ్చి వెళ్తారు వాళ్ళు. ఇంకా అంటే కారణం ఏంటంటే అంతమందికి ఇవ్వాలంటే వాళ్ళకి సమయం సరిపడదు కదా. కరెక్ట్. కానీ నేనేం చేశాను, మన ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అనే దానికి అనౌన్సర్గా ఉంటే ఆల్ ఇండియా రేడియో నుంచి మాకు బాగా పరిచయం కాబట్టి, అన్న లైఫ్లో మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటి రాజు అంటే,
నన్ను ఆర్డర్లో ముందు పిలువన్నా, కొంతమందికి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనన్నా. చూస్తే ఎక్కడో 70-75లో ఉంది ప్లేస్. చాలా ఆఫ్ కోర్స్ 40+లో ఉంది. అయ్యా ఇప్పుడు 10-12 నడుస్తుందిరా అబ్బాయి, ఒకేసారి ఇంత ముందు కంటే కష్టం కదా అన్న. నాకు తెలియదు, నాకు నువ్వు చెయ్యాలంతే, ఆయన చేతుల నుంచి నేను తీసుకోవాలి, అది చిరకాల గుర్తుగా ఉండిపోవాలి నాకు. అంతే కదా. సరికి పిలిచారు పాపం, స్కిప్ చేసి ఆయన. టైం ఎక్కువ ఉండదు, తొందరగా వెళ్ళి వచ్చేసాను. హడావిడిగా వెళ్ళిపోయి ఆయనకు నమస్కారం పెట్టేసి తీసుకొని మాట అనేసి ఆనందంగా. అలాంటి బచ్చన్ గారికి మనం డబ్బింగ్ చెప్పే అవకాశం మళ్ళీ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడి దయ. అంటే మీ కెరీర్ కి ఇది ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు. రియల్లీ. ఎస్ బ్రదర్, అమితాబ్ బచ్చన్ గారికి చెప్పడం అంటే రియల్లీ. ఎందుకంటే ఇంకా ఆయన ఇప్పుడున్న మెగా సూపర్ స్టార్స్, ఇంకా ఆయన ఈ 80 ఏళ్ల వయసులో కూడా ఇంత యాక్టివ్గా చేయటం, అప్పుడు మనకు ఒక అవకాశం రావటం. ఎస్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సాయి కుమార్ గారు డబ్బింగ్లో బాగా బిజీగా ఉన్నారు, పీక్లో ఉన్నారు. రతన్ అన్నయ్య చెప్తున్నారు, ఘంటసాల రతన్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ మనకు డబ్బింగ్లో మేము ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాగా ఫీల్ అవుతాం. వాళ్ళే మాలాంటి ఎంతో మందికి రోల్ మోడల్స్. ఎగ్జాక్ట్లీ. అయితే తర్వాత రవిశంకర్ గారు, శ్రీనివాసమూర్తి గారు. ఈ టైంలో నేను నా ఎంట్రీ అనేది కొద్దిగా నిజం చెప్పాలంటే కొద్దిగా నేను లేట్గానే వచ్చాను. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ వచ్చినా కూడా అప్పటికి కొద్దిగా నేను, శ్రీనివాసమూర్తి గారు మేమంతా ఒకే ఏజ్ గ్రూపు, కానీ శ్రీనివాసమూర్తి గారు బాగా అప్పటికే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ హీరోస్ పర్టికులర్గా. రవిశంకర్ గారు విలన్స్కి ఎక్స్ట్రాడినరీ. వీళ్ళున్న ఎరాలో మనం ఒక అవకాశం దక్కించుకోవటం అంటే హైలీ ఇంపాసిబుల్. ఆ టైంలో కొత్త వాయిస్ రావడం అంటే బాలీవుడ్ టైంలో ఇంకో వాయిస్ రావడం ఎంత కష్టం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా అంతే. అలాంటి ఎరాలో వచ్చినప్పుడు కొన్ని అవకాశాలు నాకు కూడా అనుకోకుండా మమ్ముట్టి గారికి చెప్పటం, మోహన్ లాల్ గారికి చెప్పటం, విజయకాంత్ గారికి చెప్పటం. కొన్ని మూవీస్ శాటిలైట్ కోసం చేశాను. రజనీకాంత్ గారికి కూడా వెన్నెలకంటి గారు రాశారు, కృష్ణేశ్వరరావు గారని ప్రొడ్యూసర్ చెన్నై పిలిచి, ఇది ఓన్లీ ఫర్ శాటిలైట్, అంటే నాట్ ఫర్ రిలీజ్, థియేట్రికల్ కాకుండా మామూలుగా ఎక్కడో జెమిని మూవీస్లోనే ఎక్కడో రిలీజ్ అయ్యేది సినిమా అంటే. అప్పుడు 79లో ఆయన కుప్పత్తు రాజా అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా నాన్ పోట్ర సవాల్ అని ఒకటి, పడికాదవన్, ఎంగియో కెట్ట కోరల్, ఇలాంటివి. అండ్ ఎముడికి మొగుడు చిరంజీవి గారిది రీమేక్ చేశారు, ఆ పేరు ఏం పెట్టారు తమిళ్లో మర్చిపోయాను నేను. ఇట్లా 5 సినిమాలు చెప్పాను నేను ఆయనకి, రజనీకాంత్ గారికి. ఇది శాటిలైట్. ఎలా ఫాలో అయ్యారండి రజనీకాంత్? చాలా కష్టం, స్పీడ్, చాలా స్పీడ్. అసలు నన్ను మనో గారు, సాయి కుమార్ గారి తర్వాత మనో గారు చెప్తున్నారు అప్పటికి. చెప్తుంటే చెన్నైలో అంతా సరే బడ్జెట్ ఉండదుగా సినిమాకి. మనో గారు అంటే అప్పట్లో అయినా ఒక 4-5 లక్షలు తీసుకుంటారు. ఇక్కడ సినిమాకి 10,000-20,000కి మించి బడ్జెట్ లేదు. సరే ఒకేసారి ఒక 5 సినిమాలనే చెప్పేసుకుని ₹1,00,000 తీసుకెళ్దురా అని చెప్పి అంటే వెళ్ళా. నేను ఒక 3-4 రోజులు పెట్టుకొని రామ్మా అని. నేను 3-4 రోజుల్లో 4-5 సినిమాలు ఎలా చెప్పగలుగుతాం? అందులో రజనీకాంత్ గారి కానీ రకరకాల ఆలోచనలతో, డౌట్స్తో నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత మొదటి రోజు అస్సలు ఆయన స్పీడ్ అందుకోలేకపోయాను నేను. ఏంటి ఎలా చెప్తున్నారు వీళ్ళు? దట్టు అది అన్ని VHS ఇందులోంచి సీడీల్లోంచి డౌన్లోడ్ చేయడంతో 24 ఫ్రేమ్స్ మించి అది కొద్ది ఫాస్ట్లో ఉంది. 25-26లో రికార్డ్ అయ్యింది, ఇంకా ఫాస్ట్ ఉంది పిక్చర్. చూశాను అందరుండి ఏదో హైదరాబాద్ నుంచి పిలిపించారు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కాకుండా. ఈ అబ్బాయి సింక్ పట్టుకోలేకపోతాడు ఏంటి అన్నట్టుగా ప్రొడ్యూసర్ గారు కూడా కొద్దిగా ఫీల్ అయ్యారు. ఒక హాఫ్ డే అయ్యింది, లంచ్ వచ్చే టైంకి, లంచ్ బ్రేక్ అనే టైంకి ఒక్క సీన్ చెప్పానేమో, పడికాదవని స్టార్ట్ చేసాం ఫస్ట్. ఇంకా చెప్పగలనా లేదా, అయ్యో అనవసరంగా వచ్చి వీళ్ళ టైం అంతా డిస్టర్బ్ చేశానేమో ఏంటో పాపం అని చెప్పేసి ఆలోచిస్తూ భోజనం చేస్తున్నానే కానీ ఎలా అని మొత్తానికి ఒక ఫార్ములా పట్టుకున్నా. అది నా కెరీర్కి ఎంత పెద్ద హెల్ప్ చేసిందంటే లాట్రా నా టెక్నిక్. అప్పుడు అర్థమైంది అసలు లిప్గా డబ్బింగ్ చెప్పాల్సిందని, బాడీకి చెప్పాలన్నది. తర్వాత ఏమైంది, లిప్ ఏమో కనపట్ల, మానిటర్ చిన్నగా ఉంది, ఈయనేమో ఫాస్ట్ ఉన్నాడు. ఇక లిప్ కనపడలేదు. అందులో బ్లాక్ అండ్ వైట్ లో ఉంది ఒక పిక్చర్. అంటే మనకు రావటం రెండరింగ్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. సో ఇంకా బాడీ మూవ్ అవుతుంటే ఆ బాడీ లాంగ్వేజ్ కి చెప్పడం మొదలు పెట్టా. లిప్పు పట్టుకోలేము అసలు, అంత చాలా ఇదిగా ఉంది. అందులో ఫాస్ట్ లో
ఆ బాడీకి ఆ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత మధ్యాహ్నానికి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేశా. ఓ ఇంకా నెక్స్ట్ డే ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంకో సినిమా ఇంకొక హాఫ్ ఫినిష్ చేసి ఆ తర్వాత థర్డ్ డే 1:30 సినిమా చెప్పటం. మొత్తానికి నేను అనుకున్న వాళ్ళ షెడ్యూల్లోనే 5 సినిమాలు ఫినిష్ చేశాను. చాలా ఫాస్ట్ చెప్తున్నాడంట. అసలు ఎట్లా ఇది ఆర్సీఎం ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్, ఎక్స్ట్రాడినరీ అది అని చెప్పి చాలా అప్రిషియేట్ చేసి అమ్మాయి బతికారు. ఇప్పటికీ మీరు ఎముడికి మొగుడు తెలుగు కొడితే రజనీకాంత్ గారి మీద చిరంజీవి గారిది వస్తుంది కాదు, రజనీకాంత్ గారిది అని కొడితే కూడా తెలుగులో కూడా అదే పేరు పెట్టారు. అట్లాగే బావగారు అని ఒక సినిమా, ఎంగియో కెట్ట కోరల్ అన్న సినిమాని అవన్నీ చూసుకుంటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. బట్ థియేటర్లో రిలీజ్ కాలేదు. ఒక ఇవన్నీ కూడా అట్లా ఆ రకంగా కమల్ హాసన్ గారికి ఒక సినిమా చెప్పాను, అది రిలీజ్ కాలా. అయ్యో ప్రభు గారు ఓన్ బ్యానర్ అట, మన శివాజీ గణేశన్ గారు అబ్బాయి ప్రభు గారు. అయితే అందులో శివాజీ ప్రొడక్షన్స్ ఓన్. అందులో ఈయన ఏంటంటే ఒక తండ్రి కొడుకులుగా, మనకు రావు గోపాలరావు సినిమాలో లాంటి కాన్సెప్ట్, తండ్రి కొడుకు అవడం, కొడుకు తండ్రి అవడం మనస్తత్వాల పరంగా. దీనికి మోటివేషనల్ గురువుగా కమల్ గారు ఒక క్యామియో, ఒక 4 సీన్లు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి ఉపదేశం ఇచ్చి వెళ్తా ఉంటారు. అది చెప్పాను వెంటనే, రిలీజ్ కాలేదు. అట్లాగా ఇట్లా సౌత్ ఇండియా సూపర్ స్టార్స్, ఇప్పుడు రీసెంట్గా కన్నూర్ స్క్వాడ్ మమ్మూటికి, నేరు, మోహన్ లాల్కి, అంతకుముందు చాలా చెప్పాను. అసలు బచ్చన్ గారికి ఫస్ట్ కాందాహార్ అని మలయాళం సినిమా, మన కాందాహార్ కిడ్నాప్ ఇన్సిడెంట్ మీద తీసిన సినిమా, దానిలో బచ్చన్ సాబు ఒక రీల్లో ఉన్నారు, మేజర్ అన్నమాట. ఆ క్యారెక్టర్ చెప్పాను, అది కొంత ప్రాక్టీస్ ఉంది. అట్లాగే కోన్ బానిగా కరోర్పతిలో కొన్ని బిట్స్ తెలుగులో డబ్ చేశాం. కెరటాలకు తల వంచితే రత్నాలను ఎప్పుడు అందుకోలేవు అని అట్లాంటి తెలుగులో డబ్ చేశారు, ట్రాన్స్లేట్ చేశారనమాట. అదేంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోటివేషనల్ స్పీచెస్లో కొద్దిగా క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ క్యాంప్స్ అవేర్నెస్ క్యాంప్స్ కోసం అని చెప్పి సెలబ్రిటీస్ మెసేజెస్ అని పెట్టారు. అటువంటి కొన్ని చేశాను. ఆ రకం కొంత ప్రాక్టీస్. అలాగా నేను చెప్పాలనుకున్న అందరు షారుఖ్కి పఠాన్ షారుఖ్ ఖాన్కి తెలుగులో పఠాన్ చెప్పాను. అంతకుముందు స్వదేశ్ అని ఒక సినిమా తెలుగులో డబ్ చేస్తే అది కూడా ఓన్లీ శాటిలైట్ మా మూవీస్ కోసం చేశారు. బట్ పఠాన్ మంచి హిట్, థియేటర్లో కూడా 2 వీక్స్ హౌస్ఫుల్ వెళ్ళింది. పఠాన్ షారుఖ్ గారికి, అట్లాగే సల్మాన్ భాయ్కి దబంగ్ తెలుగు చెప్పాను, అక్షయ్కి పృథ్వీరాజ్ చౌహాన్ చాలా చెప్పాను, అక్షయ్ కూడా. తర్వాత అజయ్ దేవ్గన్ వన్స్ అపాన్ ఇన్ ముంబై, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, అది అట్లా. అసలు మీరు ఎవరికి చెప్పారో లిస్ట్ కన్నా ఎవరికి చెప్పలేదు వేసుకుంటే ఈజీ అవుతుందేమో. కానీ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరిలో కూడా మోస్ట్ డిఫికల్ట్ ఫార్మేట్ ఈజ్ రజనీకాంత్. కరెక్ట్ ఏమండి? ఎస్ ఎగ్జాక్ట్లీ. చాలా స్ట్రగుల్ అయ్యారు కూడా, చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. అసలు రజనీకాంత్ డైలాగ్ ఏదైనా చెప్పండి. అతిగా ఆశ అంటే ఇది మనో గారి వాయిస్, మనో వాయిస్ ఆఫ్ కోర్స్. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడ రుజువులు లేవు. ఆ తర్వాత చంద్రముఖిలో అంటే, బట్ నేను చెప్పిన డైలాగ్స్ కాదు కదా తొందర. జనరల్గా మనో గారి వాయిస్ ఎక్కువగా లేదు అని అంటే సాయి కుమార్ అన్నయ్య భాషలో చెప్పిన డైలాగ్. అందులో రఘువరన్ గారు వాయిస్ కూడా యాక్చువల్గా రెగ్యులర్గా రవి గారు చెప్తారు. ఆ సినిమాకి షబీర్ అని రవి గారు ఆల్రెడీ దేవన్ గారికి చెప్పారని చెప్పేసి షబీర్ అని ఆయనతో రఘువరన్ చెప్పించారు. ఓకే భాష వాయిస్ భలే ఉంటుంది. రంగస్వామి నీ కోడికే చెప్పు, బాంబేకి ఒకడే డాన్ ఉండాలా అంటున్నాడు. అయితే రై యాంథోనీకి చెప్పు, ఈ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే ఓకే భాష అంటాడు షబీర్. అసలు అదొకటి బాగా నేను స్టేజ్ మీద ఇమిటేట్ చేసేవాడు అనమాట. రంగస్వామి కొడుకు అనగానే భాష మడ్డొస్తుందా? అసలు ఈ మహానుభావులు చాలా మంది ఆర్టిస్టుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. తర్వాత రవీంద్రనాథ్ గారు ఒకరు, ఆయన దళపతిలో రజనీకాంత్ గారికి విసిరేసింది
కుప్పతొట్లకు విసిరేసింది. నల్లగా ఉన్నాను కదా, నచ్చలేదు, విసిరి అవతల పాడేసింది అని ఆయన ఒకలాగా చెప్పారు. అవును. తర్వాత దశరథ రామరెడ్డి గారని దశరథ రామరెడ్డి. మీకు బాగా చూసే ఉంటారు ఆయన్ని. గ్రేటెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన జీవన పోరాటం, ఆ తర్వాత అసలు రావు గోపాలరావు గారికి జగత్ కిలాడిల్ సినిమాకి ఆయనే ఈయన చెప్పారు. వాయిస్ రికార్డింగ్ బాగోలేదని, రావు గోపాలరావుకి ఆయన వాయిస్ బాగోలేదని, తర్వాత రావు ఆయన గోపాలరావు. వాయిస్ ఆయన డైలాగులు ఎంత ఫేమస్ మనకి ముత్యాల ముగ్గు అక్కడి అవునవును. నుంచి కదా. అవునవును. ఆయన వచ్చింది స్టేజ్ నుంచి, మురారి క్యారెక్టర్ కిడ్ సెషన్ లో డైలాగ్ ఆర్టిస్ట్ గోపాలరావు. అవునవును. బట్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి కొన్ని నాన్ సింక్లు జరుగుతాయి. చూడండి, అసలు నిజంగా గురువుగారు చెప్పేవారు, ఆ చప్పట్లు అదిగో ఆ చప్పట్లేరా అన్నదానికి బాగా కీర్తిశేషులు, బాగా చాలా అవును. అందులో మురారి క్యారెక్టర్ మురారి క్యారెక్టర్ అంత పాపులర్ గా వాయిస్ ఉన్న ఆయన్ను ఆ సినిమాలో అసలు పనికిరాదని కాదు చెప్పి అన్నారంటే దశరథ రామరెడ్డి గారు అని చెప్పారట. చెప్పారు. ఆయన ఎర్రకోట వీరుడు రామారావు గారికి కూడా సినిమాలో ఏదో చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయితే ఈయనతో రామారావు గారి వాయిస్ ఇప్పుడు మనం యూట్యూబ్ లో ఉంది ఫిలిం. అయితే కోర్టు ఉండి రామారావు గారికి అనువాద స్వరంతో డబ్బింగ్ వాయిస్ తో అని చెప్పి పోస్టర్ వేసుకోమని చెప్పారట. అలాగా ఆయన దశరథ రామరెడ్డి గారు చరణ్ రాజు గారికి ప్రతిఘటనలో కాలి, దొంగమౌళ్ళలో చరణ్ రాజు గారికి జిమిలి చరణ్ రాజు గారు కూడా నేను చాలా సినిమాలు చెప్పాను. చరణ్ రాజు గారు ఆయన ఓన్ సినిమా చరణ్ చాలా బాగుందని ఒక సినిమా చేశారు. దానికి రవిశంకర్ గారిని అప్పుడు రవి భయ్య ఒక సినిమాలో చాలా ఆయన యాక్టర్ కూడా బిజీ అయిపోయారు బాగా. అయిపోయిన తర్వాత డబ్బింగ్ యాక్టింగ్ బ్యాలెన్స్ చేసుకోలేక కొన్ని సినిమాలు అట్లా నాకు అవకాశాలు వచ్చినాయి. అయితే చరణ్ చాలా బాగుందనే సినిమా పిలిపించి నాకు మన సాయి గారు కో డైరెక్టర్ మన కల్కిలో కూడా క్యారెక్టర్ వేశారు. సాయి గారు ఉండి ఇట్లా తను రాజు అయితే బాగుంటుందంటే పిలిపించి దగ్గరుండి చెప్పించుకొని ఆయన చాలా ఆనందపడి అక్కడి నుంచి ఏ సినిమా చేసినా నాకు చరణ్ రాజు గారికి, సుమన్ గారికి ఇట్లా చాలా మంది నటులకు, అట్లాగే వంశీ గారు, పెద్ద వంశీ గారు, నారాయణమూర్తి గారు, కోడరామకృష్ణ గారు ఎన్ని సినిమాలు అసలు నాకు గోపిక గోదావరిలో ప్రదీప్ శక్తికి చెప్పించారు. అది కోస్టల్ స్లాంగ్. సబ్బవరం అని అబ్బాయి రైటర్, అబ్బాయి కూడా డైరెక్టర్ అయ్యాడు తర్వాత. ఈయనకు తెలుసు ఈయన మించిన మాస్టర్ ఎవరున్నారు గోదావరి స్లాంగ్ లో. ఏ సబ్బవరం నువ్వు చెప్పు అనేవారు అబ్బాయిని. అంటే అబ్బాయి రెండరై కూడా కాదు రెండురై అనాలి అంటే అన్ని మెలికలు ఉన్నాయి ఆ భాషలో. అంటే యాస, తెలుగు భాషలో యాస. అన్నాను సార్ ఇది కష్టమేనండి, నా వల్ల కాదు సార్ అన్నాను. కృష్ణా జిల్లా అంతవరకు వెళ్తానే ఉండి నేను అక్కడ దాకా. అంటే పర్లేదండి రండి, మీ వాయిస్ కావాలి నాకు ప్రదీప్ శక్తికి అని చెప్పి ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ అసలు తెలుగేనా నేను చెప్తుంది అన్నంత డౌట్ నాకు వచ్చేసింది. నాకు అంత స్లాంగ్, ఏ స్లాంగ్ అయినా మనం రూరల్కి వెళ్తే అసలు పూర్తిగా మారిపోతుంది. 60 అంటున్నాడా 20 అంటున్నాడా కూడా తెలియదు. ఊబలంక వారి పొగాకు అని ఒకసారి వెళ్ళి మా గురువు గారు చిట్టి గారు అక్కడ దాకా వెళ్తున్నారు కదా, పొగాకు చుట్ట కాల్చేవారు. ఆయన పొగాకు తీసుకురా అంటే ఎంతండి కిలో పొగాకు అంటే 120 అండి అంటారు. 120 160 కూడా అర్థం కావట్లా, అంత ఇది స్లాంగ్ టిపికల్. బట్ చెప్పించారు. చెప్పించిన తర్వాత ఒక 4 రీళ్ళు అయిన తర్వాత టాక్ బట్టి రాజు గారు చూసారా ఇప్పుడు మీరే నాకు మాకు స్లాంగ్ చెప్పేలా ఉన్నారు అన్నారు. సార్ అంత మీదయ్యా సార్, ఎలా పట్టారు అది? బై ప్రాక్టీస్ అదంతా ఒక్కొక్కటి అట్లాగే. రెండురే అంటే రెండురే అండి, మహాడేనండి మాట్లాడానండి అని కూడా మహాడేసండి మహాడేను అనండి. అంటే ఏదైనా స్లాంగ్ అనేది షార్ట్ కట్ ఆఫ్ ద లాంగ్వేజ్. మంచి మాట అండి. ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్. చాలా మంచి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికి వెళుతున్నావు ఏడిపోతున్నావు అంటుంది, అంటే అక్కడ లోపించింది కానీ షార్ట్. అట్లాగే నేను థియేటర్ ఆర్ట్స్ నుంచి రావడం మూలాన మాకు డైలెక్ట్స్, మాండలికాలు, స్లాంగ్స్ మీద నేను ఒకటి బ్రదర్, మనకేంటంటే మామూలుగా ఆర్టిస్ట్ అయిన దానికి సంబంధించిన ఒక శాస్త్రం చదువుకొని ఒక విద్య నేర్చుకుని వచ్చిన దానికి కొంత తేడా డెఫినెట్గా ఉంటుంది. మహామహులు ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత గొప్ప నటులుగా ఎలా మారారో అక్కడ వాళ్ళకు దే విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అది అక్కడ దొరుకుతుంది. అక్కడ రెఫరెన్స్ బుక్కులు ఉంటాయి, వాళ్ళు చూడాలనుకున్న సినిమాలు చూడొచ్చు. అట్లాగా గురువులు వస్తారు,
అందులో అది లాటర్ మాస్టర్స్. స్టేజెస్ లో డెవలప్ అయిన ఫ్యాకల్టీ అండి అది. ఇప్పుడు మొట్టమొదటి జగ్గయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే పాఠాల కింద నిలబడ్డారు. అవునవును, తర్వాత తరం వాళ్ళు. కరెక్ట్. రామారావు ఎక్కడ చదువుకున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యారు, నాగేశ్వరరావు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, రైట్. రంగారావు ఎక్కడ ట్రైనింగ్ రియల్లీ కరెక్టే. అంటే ఇక వాళ్ళు కారణ జన్ములు అనబడే వాళ్ళకి ఇక అదంతే, వాళ్ళే పాఠాలు. అది వాళ్ళే పాఠ్యాంశాలు. పాఠ్యాంశాలు. కానీ మామూలు ఒక లేమ్యాన్ అనేవాడికి ఇటువంటివి బాగా ఇవి ఇప్పుడు బాగా హెల్ప్ అవుతున్నాయి అదే. ఇప్పుడు ఇంకొకటి, నేను సినిమాల్లోకి రాకముందు నేను ఫస్ట్ ఒక మూవీకి వెళ్ళి క్రౌడ్ వర్క్ చేసి గ్రూప్ వర్క్ చేసినప్పుడు ఆ గ్రూప్లో కూడా చిన్న చిన్న బిట్స్ చెప్పిస్తారు మిస్ అయినవి ఉంటే, ఫైటర్స్కి ఫైట్స్ కానీ ఎరా రారా చూసుకుందాం ఇలాంటి డైలాగ్స్ అన్ని అక్కడ ఫిల్ చేస్తూ ఉంటారు. అవి చూసి అమ్మా ఎలా ఫిల్ చేస్తున్నారు ఏంటి, అసలు ఈ సింక్ ఎలా పట్టుకుంటున్నారు, అసలు నాకు అర్థం కాల. అంటే వాయిస్ బాగుంటే సరిపోదు, చెప్పాలని కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గ సాధన కూడా చాలా అవసరం. నేను ఫస్ట్ ఋతురాగాలు ఫస్ట్ డైలీ సీరియల్లో పల్లమాల సుధాకర్ నాయుడు గారు, బిందు నాయుడు గారు, మంజుల నాయుడు గారు, వీళ్ళందరూ నన్ను తొలి రోజుల్లో వాయిస్ బాగుంది, నాకు సింక్ పట్టుకోవడం అనే ముందుగా అప్పట్లో ఎలాగ ఉండేదంటే మనకి సింక్ అనేది ఒక పెద్ద టాస్క్ లా ఉండేది, పెద్ద ఛాలెంజ్. దాని తర్వాతే ఎక్స్ప్రెషన్స్, మాడ్యులేషన్స్. వై? బికాజ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఎక్కడో చెప్పి దాన్ని సింక్ చేసుకోవచ్చు, 4-5 ఫ్రేమ్స్ లేట్కి చెప్పి సింక్ చేసుకోవచ్చు, ఎలాగైనా అసలు అక్షరం ఇష్టం అంతే, ఇంకా ఇష్టం ఎనీబడి కాదు సార్. పాట పాడితేనే అది స్కేల్లో లేకపోయినా, వాయిస్ మీటర్ లో లేకపోయినా సిస్టమ్ మీద కరెక్ట్ చేసేయచ్చు. అవునట, అది కూడా ప్లగ్ ఆటో ట్యూనర్స్ ఇవన్నీ వచ్చాయని. ఎందుకంటే పూర్వం శృతి మీద పాడకపోయినా, తాళం లేకపోయినా వాళ్ళు డిస్కార్డ్ అయిపోయేవాళ్ళు. వాళ్ళు స్టేజ్ల మీద బాగా పాడొచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు. ఇది ఒక సినిమా అన్నది వేరే ఒక డిఫరెంట్ టిపికల్ ఆర్ట్. లైవ్ ఆర్కెస్ట్రాలో కూడా వాళ్ళు అప్పట్లో పాడాల్సి వచ్చేది కదా, అది పాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అట్లాగే డబ్బింగ్ లో కూడా అంత సౌలభ్యం వచ్చింది. ఆ రోజుల్లో మేము టీవీలో కూడా లో బ్యాండ్, హై బ్యాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సింక్ లో చెప్పాల్సిందే, పిక్చర్ మీద కూడా సింక్ లో. ఇంకా మేము లూప్ సిస్టమ్ అనేది ఉండింది అప్పుడు చెన్నైలో, అది మేము చూడలా, మేము వచ్చేప్పటికి కంప్యూటరైజ్డ్ అయ్యింది. ఒక 8 ట్రాక్స్ అన్న ఉండేవి మనకి. అలాంటి కఠినమైనటువంటి సాధన పద్ధతుల ద్వారా నేర్చుకొని వచ్చి ఆ తర్వాత ఆ ట్రైనింగ్ ఇప్పటికీ ఎంతో ఉపయోగపడుతుంది మాకు. 100%. అట్లాగా అయితే అప్పుడు చూసి నేను, అమ్మ ఇది వాయిస్ బాగుంటే సరిపోదు, భవానీ అని మై క్లోజ్ ఫ్రెండ్, మన డైరెక్టర్ దేవి ప్రసాద్ వాళ్ళ బ్రదర్, చాలా క్లోజ్, అంటే బావ అనుకున్నంత. వాడు ఇప్పుడు లేడు. భవానీ వాయిస్ మామూలుగా ఉండేది, కానీ అది చెప్పితే అద్భుతంగా చెప్పేవాడు అనమాట. ఏ క్యారెక్టర్ చెప్పినా, ఏ భవానీ రా ఇది నువ్వే చెప్పు, ఏ భవానీ రా ఇది నువ్వే చెప్పు అంటుంటే అప్పుడు అనిపించింది గొంతు కాదు ఇంపార్టెంట్, చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను ఇంకా వెళ్ళి ఋతురాగాల్లో నాకు బాగా అక్కడ గాడ్ బ్రదర్ లాగా మా సాయి బాబా వారు పంపించినట్టుగా గాడ్ బ్రదర్ లాగా సాయి మోహన్ అని ఒక ఎడిటర్ ద్వారా నేను అబ్బాయి ఎంకరేజ్ చేసి, పర్వాలేదన్నా మీరు, కానీ నాకు టైం ఇవ్వండి, ఆర్టిస్టుల మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడల్లా మనం చెప్దాం అని. ఆ రకంగా 30-40 ఎపిసోడ్లు చెప్పితే గానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ రాలా, గ్రిప్ రాలా. అట్లాగే వచ్చే వాళ్ళకి ఇప్పుడు వేరే వేదిక, సినిమా మీద డైరెక్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేయని వాళ్ళకి మీరు అన్నట్టు ఇన్స్టిట్యూట్స్ అనేటటువంటివి ఒక ప్రాపర్ గైడెన్స్ కానీ వాళ్ళను చాలా హెల్ప్ అవుతారు. అంటే ఒక 50% ప్రిపరేషన్ అన్నది జరుగుతుంది. తర్వాత మీద ఇన్స్పిరేషన్, అప్లికేషన్, అడాప్టేషన్ అవన్నీ మీ చేతుల్లో, ఓన్ ఇంప్రొవైజేషన్ ఇవన్నీ మీ చేతుల్లో ఉండేవి. కానీ ఇందాక మీరు బిగినింగ్ లో ఒక మాట అన్నారండి, అంటే అభ్యాస లోపాలు అన్న పాయింట్ ఒకటి అన్నారు. అది మీరు తెలంగాణ బిడ్డ అయి ఉండి దానిలో మీకు ప్రాబ్లం వచ్చిందా తెలంగాణ భాష పలకడంలో, లేకపోతే తెలంగాణ భాష కాకుండా ఒక జనరల్ లాంగ్వేజ్ ని మాట్లాడడం ప్రాక్టీస్ చేయడంలో వచ్చిందా? అది అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు తెలంగాణ ఇటనే ఎవ్వరు అనుకోరు. అవునండి. అండ్ ఆల్సో మీరు ఏ ప్రాంతం పట్టుకోవడం కూడా కష్టం. అది ఇంకా మీది అలాగా ఒక ఫ్లాట్ స్లాంగ్. అది కరెక్ట్. ఒక ప్రామాణికమైన భాష. యాక్చువల్గా అవి ఎక్కడైనా ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అభ్యాస లోపాలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మెయిన్గా అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఎవరు అన్నది ఎవరు ఊడో
అని మాట్లాడతారు ఒక దగ్గర. అట్లాగే ఎడ్రాడ్ అనొచ్చు, ఇంకో దగ్గర అనొచ్చు, ఎవడరా అనొచ్చు. ఏదన్నా కూడా మనకు ఆ ప్రాక్టీస్లో మనం జనరల్ జనాంతికంగా మనం మాట్లాడుకునే వ్యావహారిక భాషలో మనం కొన్ని అలాంటివి చేసినా ఏ ప్రాంతం వాళ్ళైనా మీరన్నట్టు మళ్ళీ ఒక ప్రామాణిక భాషకు వచ్చేసరికి, ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ కానీ లేదా మీడియా లాంగ్వేజ్ కానీ వచ్చేసరికి అందరం మళ్ళీ దాన్ని తప్పకుండా అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హిందీలో కూడా హర్యాన్వి అని హర్యానా వాళ్ళు మాట్లాడేవారు, కోణ అపణాం నాం అణాలు ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ న్యూస్ రీడర్ అయితే తప్పకుండా మనకు యూపీ లాంగ్వేజ్ లాంటిది ఒక ప్రామాణికమైన హిందీ మాట్లాడాల్సిందే. అట్లాగే భోజ్పురి వాళ్ళు, ఒరిస్సా కావచ్చు, మన తమిళనాడు వాళ్ళు అసలు మాట్లాడే, నేను చెన్నై వెళ్తూ ఉంటే చెన్నై ఎక్స్ప్రెస్ ఫస్ట్లో ట్రైన్లోనే ఎక్కువ వెళ్ళేవాడిని. అప్పుడు నిజంగా ఇలా ఉంటుందా, సినిమాలోనే చూసాం కానీ నిజమేనా, హమ్ లోగ్ నీచే సో జాతే ఆప్ ఓపర్ సో జావ్ జే అనేవాళ్ళు. అంటే ఇది ఇట్లా నిజంగా మాట్లాడతారా అనుకుందాం, నిజమే అది. అట్లాగా ఎవరైనా వీళ్ళైనా కూడా మళ్ళీ మీడియాకి వచ్చేసరికి, సినిమాకి వచ్చేసరికి ఒక సిస్టమేటిక్గా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు మాండలికాలు, యాసలు ఇవన్నీ దాటుకొని ఒకవేళ సినిమాలో అది తెలంగాణ పర్టికులర్గా కావాలి అన్నా, రాయలసీమ కావాలన్నా, ఉత్తరాంధ్ర కావాలన్నా, ఇందాక అనుకున్నట్లు మనం ఆంధ్ర కోస్టల్ గోదావరి స్లాంగ్ కావాలన్నా ఆ టైంకి మనం ప్రాక్టీస్ చేసి చేయాలి. మా దగ్గర డబ్బింగ్ క్రాఫ్ట్లో అన్ని ప్రాంతాల వాళ్ళం ఉన్నాం. ఉత్తరాంధ్ర వస్తే మాకు మోహన్ రావు, తను ముందుగా తను గుర్తుకొస్తాడు. తెలంగాణ వస్తే ఆర్సీఎం పెట్టుకుందాం అంటే అన్నీ చెప్తూ మళ్ళీ మేము రాయలసీమ చింతం దేవనాథ్ రెడ్డి గారు అని ఉండేవారు ఒకప్పుడు, బాగా పాపులర్. అట్లాగా ఈ ప్రాంతానికి చింతం దేవనాథ్ రెడ్డి గారు మనకు అంతఃపురం కానీ తర్వాత ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి రాయలసీమ స్లాంగ్కి ఆయన హెల్ప్ చేశారు. అంటే ట్రైనింగ్ ఆయన పక్కన పెట్టుకొని ఆయన, రెడ్డి గారు ఇది కరెక్టే కదండి, ఈ పదం ఎలా పలకాలి, అది ఆ స్లాంగ్కి సంబంధించి, డైలెక్ట్ సంబంధించిన ఒక శిక్షణ. అట్లాగే మా దానిలో కూడా పర్టికులర్గా ఈ తెలంగాణ స్లాంగ్ ఉంది, రాయలసీమ స్లాంగ్ ఉంది అంటే ఆ ప్రాంతం వాళ్ళని ముందు ప్రిఫర్ చేసి, ఆ తర్వాత నాకు రాయలసీమ రాదు కానీ స్లాంగ్ రాదు, ఎన్ని సినిమాలు చెప్పాము అసలు, ఇందిరా కానీ, అసలు నరసింహనాయుడు, అసలు ఇంకా అసలు చాలా మూవీస్ ఉన్నాయి వచ్చాయిగా మొత్తం. అప్పుడు ఒక పాదం ఏమంటున్నాడు రా వాడు జనరల్గా అన్నది, ఏమంటాండడు అన్నది ఏంది, ఏమంట మాకు అసలు తిరగట్లేదు, అక్కడి నుంచి నోరెళ్ళట్లా. ఉన్నారు ఒక 5-6 మంది రాయలసీమ, కానీ సరిపోలా. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆ టైంలో చాలా మంది కావాల్సి వచ్చింది. అప్పుడు ఏమంటాడు రా వాడు అని చెప్పి అది నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో. ఇప్పుడు మేమే అటువంటి సందర్భాల్లో డైరెక్టర్స్కి వాళ్ళకి కూడా మేము చెప్పగలుగుతున్నాం. రీసెంట్ గా తంగ్లాన్లో విక్రమ్ గారికి చెప్తున్నాను, అది రిలీజ్ అవ్వాలి. అక్కడ చిత్తూరు జిల్లా స్లాంగ్, ఇందులో కూడా బ్రదర్ అసలు అంటే భాష అనేది మనకు ప్రతి 30 కిలోమీటర్లకి భాష అంటే మాండలికాలు మారుతాయి అన్నది మనకు మారిపోతాయి ప్రతి 30 కిలోమీటర్స్. మా మహబూబ్ నగర్ తెలంగాణ ఒకలాగా ఉంటే, మా పక్కన కర్నూలు మాకు పక్కన ఉన్న జిల్లా, ఆ ప్రభావంతో ఆ గద్వాలు ఆ ఏరియాలో మాట్లాడేవాళ్ళు మళ్ళీ సేమ్ ఒకే జిల్లా వాళ్ళం వేరేలాగా మాట్లాడతాం. వచ్చినారు పోయినారు అని ఇలాంటివి ఉంటాయి, వచ్చిండ్రు పోయినరు అని మేము అంటాం. అట్లాగే మెదక్ ఒకలాగా ఉంది, ఆదిలాబాద్ ఒకలాగా ఉంది, కరీంనగర్ ఒకలాగా ఉంది, వరంగల్ వత్తాండు పోతాండు ఏం చేస్తాండు ఇటువంటివి ఉన్నాయి. అట్లాగే అక్కడ కూడా అచ్చాడంటారు కదా, అచ్చిండు అనేది మెదక్ డిస్ట్రిక్ట్ లో, అది అన్నం కాదు వన్నం అని కూడా అంటారు. అచ్చిండు ఇట్లా అన్నచ్చిండా అట్లా. అయితే అసలు తెలంగాణ వచ్చని చెప్పి మేము వెళ్తే మేము డక్కముక్కిలు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మెదక్ అండి, మీ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ, ఇది నల్లగొండ అండి, ఇది వరంగల్ లాగా మాట్లాడాలండి అని చెప్పి. వరంగల్ అంటే మా అక్కయ్య వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి నేను 86 నుంచి వరంగల్ వెళ్తున్నా, ఈజీగా అట్లా చెప్పగలుగుతాం. కానీ తెలంగాణలో కూడా కొన్ని రీసెంట్గా దసరా మూవీలో ఆ ప్రాబ్లం ఫేస్ చేశాం. దసరా అందులో సముద్రకనికి చెప్పాను, అందులో మనకు కరీంనగర్ ఈ కైండ్ ఆఫ్ నియర్ బై వెళ్ళారు. చాలా ఏమంటాడు రావాడు, ఏమంటాడు
ఏమంటాడు అన్నది అందులో కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. ఓకే, అక్కడ సముద్రం ఈసారి మస్తు పైసలు వస్తాయి, ఒక పెద్ద మనిషి అంటాండే ఇట్లా అని. అది మళ్ళీ అక్కడ మళ్ళీ అసలు ఎంత ఇబ్బంది పడ్డామో చెప్పడానికి, అసలు తెలంగాణ ప్రాంతమై ఉండి కూడా చెప్పడానికి. తెలంగాణ బిడ్డ అయి ఉండి కూడా మళ్ళీ ఎంత ఇబ్బంది పడ్డానో. ఇక నాకు ఉత్తరాంధ్ర లాంగ్వేజ్ నిజంగా స్వీటెస్ట్ లాంగ్వేజ్ అనిపిస్తుంది. అంటే నేను చాలా మందికి చెప్తా ఉంటాను, నేను అంతగా అనుకున్నా షార్ట్ కట్ అనుకున్నా, అలగెల వెళ్ళిపోతావరా అంట. అలగెల అంటే అలా ఎలా వెళ్ళి, అలాగా ఎలా వెళ్ళిపోతావు అని అలగెలగా వెళ్ళిపోతావు అన్నాడు. అవును. పాడుదు మేటి పాడుదామా ఏమిటి, ఆడుదు మేటి ఆడుదామా ఏమిటి. అది ఎంత మధురంగా పాడుతుంది ఈ అమ్మాయి అంటారు. మధురం అన్న పదాన్ని మనం జనరల్ గా మనం గ్రాంధికంగా పరిగణిస్తాం. అసలు ఇప్పుడు మామూలుగా మీరు పౌరాణిక నాటకాల్లో ఉంటుంది ఆ మాట, ఆలకింపుమా అని. ఆలకించేవాటారు వీళ్ళు. ఆలకింపుమా అన్నది చాలా గ్రాంధిక, తిరుపతి వెంకట కవులు రాసిన మాట అది పద్యాల్లో. ఆలకించవేమి అది పాండవోద్యోగ దానిలో, కురుక్షేత్ర నాటకంలో పాండవోద్యోగ తిరుపతి వెంకట కవులు రాసిన దానిలో ఉంది ఆ మాట. అటు ఉత్తరాంధ్రలో ఆలకించవేంట్రా అంటే. అవును, ఎంత సింపుల్ గా అంటారంటే ఆలకించడం అన్నది ఒకటి ఉంది. ఎంత నాకు ఎప్పుడు ఆశ్చర్యపోతాను అనమాట. అదే అంటే అఫ్ కోర్స్ ఆ రోజుల్లో కురుక్షేత్ర నాటకంలో పద్యాలు రాని పామరుడు లేడు. ప్రతి పామరుడికి వచ్చింది. జెండాపై కపిరాజు బావ ఇప్పుడు చెల్లియో చెల్లకో ఎక్కడ నుండి రాక ఇవి రాని వాడు లేడు అసలు. అది తెలంగాణవా ఆంధ్రవా రాయలసీమ అన్నది లేదు, వాటికి అతీతం. అలాంటి మాటలు కూడా మనం కొన్ని చోట్ల వింటుంటామండి. ఇక్కడ తెలంగాణలో కూడా విన్నాను నేను ఆలకించమని. ఉందా ఇక్కడ కూడా? ఎక్కడో ఒక 2-3 చోట్ల విన్నానండి తెలంగాణలో కూడా. అంటే ఇప్పుడు మన కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ కృష్ణా అనుకోండి. మీరు ఆ బార్డర్ దాటిపోయారంటే, వెస్ట్ గోదావరి బార్డరు టక్కుమని కృష్ణా జిల్లా భాష స్టార్ట్ అయిపోతుందండి. వెంటనే అసలు బస్సు అలా దాటగానే భాష మారిపోద్దండి. బార్డర్ దాటగానే. ఎంత విచిత్రమైంది భాష అన్నది. అక్కడ వచ్చింది పోయిద్ది అంటారు, అది వస్తుంది పోతుంది అన్నారు, అన్నీ ఇంత షార్ట్ కట్. కానీ ఇప్పుడు మీరు గమనించాల్సింది అంటే, మీరు ఆ విషయంలో మీ యాంగిల్ ఆఫ్ స్టడీ ఏంటి అది. ఇప్పుడు ఇవాళ రేపు హీరోలు కూడా తెలంగాణ భాషే మాట్లాడుతున్నారు. దూకుడు సినిమాలో కంప్లీట్ గా మహేష్ బాబు మాట్లాడింది తెలంగాణ. అండ్ ఇంకేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ మాట్లాడారు కదా. అది చాలా సినిమాలు అంటే పర్టికులర్ గా ఆయన ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఇంకా కొంత ఈజీగా బాగా. అట్లాగే మీరు అన్నట్టు విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు దసరా డైరెక్టర్ కూడా తెలంగాణ. అవునండి, అవును. చాలా ఇది ముందు నుంచి బాగా పరిచయం కూడా తను. ఇట్లాగే ఫస్ట్ ఏంటంటే మనకి పాత్రోచిత సంభాషణ అనేది ఒక టాపిక్ మనకి నాట్యశాస్త్రంలో కూడా. పాత్ర ఔచిత్యాన్ని బట్టి భాష కూడా మనం నాకు తెలియకుండా అట్లాగే కంఠం కూడా మారటం అనేది కూడా. నేను దుర్యోధన పాత్ర అభినయం ఔరా ఏమి ఈ రచనా చమత్కృతి ప్రకృతి సౌందర్యములను అధక్కరించుచు కురుసారబొబ్బముండని నా మానసం సైతం ఆకర్షించుచున్నది అని. అట్లాగే విశ్వామిత్రుడు క్యారెక్టర్ చేసినప్పుడు ధర్మమునకు మారు పేరైన దశరథుని మాటలతో నాకు కొంత ఊరడింపు కలిగినది అంటే తురగా జానకిరాణి గారు రేడియో అక్కయ్య ఏంటది ఏంటి విశ్వామిత్రుడు అంటే దుర్యోధనుడు ఒకేలాగా విశ్వామిత్రుడు ఒకేలాగా చేస్తావా అంటే మా సార్ అలాగే చెప్పిన మేడం అన్న. ఏమండి ఇలాగే నేర్పించారంటే అంటే కొద్దిగా రాజర్షి, ఆయన కొద్దిగా గంభీర్యత అదంతా కాదండి, ఆయన ఎంతకన్నా ముని. ధర్మమునకు మారు పేరైన దశరథుడి మాటలతో మాకు కొంత ఊరడింపు కలిగినది అట్లా చెప్పాలండి. ధర్మమునకు మారిపోయి ఏకపాత్రంలా చేస్తున్నారు అన్న. అమ్మ ఇలా ఉంటాయా అని చెప్పి ఒకటి మనం చేసిన తప్పులు మనం ఐడెంటిఫై చేయగలిగితే, వాటి సరిదిద్దుకోగలిగితే ఉన్నతంగా ఎదగొచ్చు అన్నది సేయింగ్ ఉంది కదా. అక్కినేని ఆలోచనలను ఆయన బుక్ రాశారు. అవునవును. అందులో ఒక చోట స్వీయ లోపంబులు ఎరుగుట గొప్ప విద్య. అబ్బా, సొంతంగా మనం చేసే మిస్టేక్స్ స్వీయ లోపంబులు గొప్ప విద్య అని ఆయన పుస్తకాలు రాశారు. అదే అక్కినేని ఆలోచనలని దానికి రకరకాలుగా అంటారు, వాళ్ళకి అబ్రివేషన్ అట్లాగే. ఏమైనా బుక్ రీడింగ్ అనేది ఒకప్పుడు మీరు ఇందాక మాట అన్నారు, అది చాలా మందికి తెలియదు. అది పౌరాణిక నాటకాల్లో మాత్రమే
ఆ డైలాగ్ బ్రాకెట్ లో ఉంటుంది జనాంతికంగా అని. ఇందాక మీరు అన్నారు. అవునవునండి. అంటే అది ఎవరిని ఉద్దేశించిన మాట కాదు. అదే. జనాంతికంగా అంటే జనాంతికంగానే. ఎవరిని ఉద్దేశించి కాదు, తనలో తను అనుకున్న మాట. ఓకే. జనాంతికంగా అంటే. అదే అదే అదే. అది మీరు ఇందాక అన్నారు. అది అంటే మీరు బికాజ్ యూ కమ్ ఫ్రమ్ థియేటర్, Yeah, correct. మీరు యు ఆర్ ఫెమిలియర్ విత్ సచ్ కైండ్ ఆఫ్ టర్మ్స్. జనరల్ పీపుల్ కి తెలియడం కష్టం. కరెక్ట్ అండి. అంటే ఈ స్లాంగ్ పట్టుకోవడము, లేకపోతే ఆ డిక్షన్ ఫోనెటిక్స్ పట్టుకోవడం, అవి మామూలుగా కామన్ ఛాలెంజెస్ గా Yeah. మీ కెరీర్ లో అవి ఉన్నాయి. Yeah. ఇవి కాక మీరు మీ కెరీర్ ని అంటే ఎదగడానికి గాని, ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడానికి గాని మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయండి? లేకపోతే మీ గొంతు మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్ళిపోయిందా? అది మీరన్నది రెండోది కరెక్ట్. నేను చేసిన మిస్టేక్స్ అన్ని వాయిస్ తో కొట్టుకుని పోయేవి మొత్తం అన్ని. ఓకే. అయితే స్టార్టింగ్ లో అదే ఇందాక అన్నట్టు ఎవరైనా కూడా తొలి రోజుల్లో ఒక విద్యను నేర్చుకునేటప్పుడు పడే స్ట్రగుల్స్ కామన్ గా అందరు పడేవి, నేను కూడా పడ్డాను. కానీ నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ ఆదరించిన తీరు చాలా గొప్పది. చాలా అస్సలు ఇక్కడ కొందరు అనుకుంటారు ఒక ప్రాంతం అని, లేకపోతే ఒక భాష అని, లేకపోతే ఒక వర్గం అని. ఏది కాదండి. అసలు ఇండస్ట్రీకి Correct. కావాల్సింది అల్టిమేట్ మెరిట్. మెరిట్ కావాలి. మెరిట్. అది ఉంటే అస్సలు తోసి రాజని అతను నెత్తి మీద పెట్టుకొని దేవుళ్ళలాగా పూజ చేస్తారు. ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప గుణం అది. అది నేను వచ్చేప్పటికి మాకంటే ముందు అమరేంద్ర గారు మెయిన్ గా నల్గొండ జిల్లా అన్నయ్య, ఆయన వాళ్ళ అన్నయ్య గారు భానుప్రకాష్ గారు ఫేమస్ రంగస్థల నటులు, పూల రంగడిలో విలన్ గా వేశారు ఆయన. ఓకే. అట్లాగా ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో మంచి లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు. అయితే నేను ఆ తర్వాత వచ్చినప్పుడు అంతకుముందు వాళ్ళు అమితమైన ఆదరణతో వెళ్తున్నారు. అంతే ప్రేమ ఆదరణ నా మీద చూపించారు. ఇండస్ట్రీలో ఏదో అంటారు కొంతమంది, అదంతా తప్పది. అదే వివక్ష ఉన్నది. నేను చాలా మంది నోట్లోంచి విన్నది ఏంటంటేనండి, తెలంగాణ పట్ల సినిమా పరిశ్రమకి చాలా వివక్ష ఎక్కువ, పక్షపాతం. వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఎంకరేజ్మెంట్ అన్ని మాటలు నా ఇంటర్వ్యూలోని 2-3 చోట్ల దొరికినాయి. గెస్ట్లు అన్న మాటలు అది ఇండస్ట్రీలో పదే పదే మేము వింటున్న మాట. ఇది నిజమంటారా రాజుగారు? కాదండి, ముమ్మాటి కొట్టిపారేయాల్సిన నిర్ద్వందంగా దీన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను చెప్పాను కదా, స్టార్టింగ్ లో కొన్ని పదాలు అక్షరాలు నాకు రాకపోయినా ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు నేర్పించుకుంటూ మనం నేర్చుకుంటూ వచ్చాం. అట్లాగే ఇండస్ట్రీ ముఖ్యంగా టాలెంట్ కావాలి, ఈ వాయిస్ కావాలి అనుకుంది. మా క్రాఫ్ట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఇన్ఛార్జెస్ మొత్తం ఆంధ్ర వాళ్ళు. ఒకవేళ అనుకుంటే వీడు మనవాడు కాదు అనుకుంటే అసలు నన్ను ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళే కాదు. అందరికంటే మిన్నగా హైదరాబాదులో మనకు ఒక వాయుపుత్ర నాగార్జున గారు, అంతకుముందు కుంచే రఘు గారు, ప్రభాకర్ కూడా బాగా చెప్పేవాడు. నేను ఆ టైంలో అంటే స్టార్టింగ్ కొద్ది ఇండస్ట్రీ ఇక్కడికి 92లో వచ్చిన తర్వాత, మేమంతా చెన్నై బేస్డ్ కాదు కదా, ఇటే హైదరాబాద్ ఇదే కాబట్టి. సో మమ్మల్ని అందరినీ కూడా అస్సలు క్రాఫ్ట్ నిలబడాలి ఇక్కడ, చెన్నైలోనే కాదు హైదరాబాద్లో కూడా చెప్పగలుగుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడేంటంటే మనకు ఇండస్ట్రీ హైదరాబాద్ తరలి వచ్చిన తర్వాత మ్యూజిషియన్స్ కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ, డాన్సర్స్ మెయిన్గా, ఫైట్ మాస్టర్స్, కెమెరామెన్స్ అంటే అఫ్ కోర్స్ మన వాళ్ళు కూడా చాలా మంది బాగా ఉన్నారు అప్పటికే. అయితే ఈ కొన్ని క్రాఫ్ట్లకు మనం అప్పుడు పిలుచుకోవాల్సి వచ్చేది, అట్లీస్ట్ మ్యూజిషియన్స్నైనా. అవును, నేను ప్రసాద్ ల్యాబ్లో చూసేవాడిని చాలా ఆర్ఆర్స్కి. అక్కడ చెన్నై నుంచి వచ్చేవాళ్ళు, నాదస్వరం వాయించేవాళ్ళు, డోలు, తవిల్. ఇప్పటికీ మీకు సితార్ వాయించే వాళ్ళు హైదరాబాద్ లో లేరు రికార్డింగ్లకి. ఇక్కడ రికార్డింగ్స్ జనార్దన్ మిట్టా గారు, మరి ఆయన చెన్నై కదా, చెన్నై. ఇప్పుడు మనసే ఈ పాటకి ఆయనే వాయించారు. ఇక్కడ మిత్రుడు నవీన్ అనే ఉంటాడు, తను కూడా సితారు. బట్ ఈ రికార్డింగ్స్ ఇవన్నీ మరి ఇంకా ఎంతమంది ఏంటనేది అయితే అఫ్ కోర్స్ ఈ కీబోర్డ్ వచ్చిన తర్వాత మొత్తం అసలు అన్ని కూడా వీ కెన్ క్రియేట్ ఆల్ ఇన్ వన్ బాక్స్. ఆ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అందుకే ఇళయరాజా గారు ఇప్పుడు జెలోఫోన్ ఉంది అనుకోండి, జలతరంగిణి, ఆయన లైవ్ వాడతాడు. బెల్స్ ఉన్నాయి మనకి కీబోర్డ్ లో, పర్ఫెక్ట్ గా ఉంటుంది కీబోర్డ్. కానీ ఆయన కేవలం అవే ఒరిజినల్ ఏదైతే ఉందో
Yeah. దాన్ని మాత్రమే వాడతారు ఇళయరాజా గారు. లేదు మీరు అన్నట్టు సంతూర్ కానీ ఇవి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవి పర్టికులర్గా ఫ్లూట్ అనేదాన్ని మనం అయితే ఇంకా అల్టిమేట్గా అల్టిమేట్ వయలిన్సే కొంతవరకు మేనేజ్ చేయగలుగుతున్నారు కొంచెం కానీ అది కూడా, చేస్తున్నారు. బట్ యూ కెన్ ఫైండ్ అవుట్, అదే యూ కెన్ మేక్ అవుట్ Yeah. ఇది కీబోర్డ్ మీద ప్లే చేసింది, ఇది ఒరిజినల్ అన్నది ఈజీ తెలిసిపోతుంది. అట్లీస్ట్ మనలాంటి వాళ్ళకైనా అర్థం కరెక్ట్. అది సింఫనీ మనకి ఒక 10 మంది కలిసి కూర్చున్నప్పుడు లేదా ఇద్దరు ఇప్పుడు శివరంజనిలో జోరు మీద ఉన్న వెత్తు మీద అన్నది ఏక్తారా లాంటి ఒక ఎక్కుతారా? ఎంత లైవ్ ఉంటుంది అది అసలు. అవును, పర్కషన్ కానీ నాన్ పర్కషన్ కానీ ఇవన్నీ కూడా మనకు లైవ్ ఉన్నంత మజా అనేది ఈ మధ్య రియాలిటీ షోస్లో కూడా మనం వీ కెన్ సీ కేరళలో చాలా రియాలిటీ షోస్ 10 మంది వయలినిస్టులు ఉండి ప్లే చేస్తున్నారు. అయ్యో, అసలు ఇక ఇళయరాజా గారు ప్రతి ప్రోగ్రామ్ కి 30-40 మంది వయలినిస్టులు ఉంటారు. ఉంటా. ఎక్కడ వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినండి. మొన్న రీసెంట్గా జిఆర్ గారి దగ్గర కూడా చేశారు కదా అప్పుడు మరి. కూడా అది. కాబట్టి లైవ్ ఆల్వేస్ ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న మజా అనేది ఇంకా అది ఇంక అంతే. మీరు పాడతారా రాజు గారు? అంటే పాడాలని ఉత్సాహం కానీ పాడలేని పరిస్థితి, ప్రయత్నం చేయటం విఫలం కావటం. అవునా? అట్లా అంటే చాలా అవకాశం వచ్చిందా మీకు ఎప్పుడైనా పాడడానికి? నేను పాడడానికి వచ్చిందండి ఒకసారి. ఓ, ఉపేంద్ర గారికి రక్త కన్నీరు అన్న సినిమా నాకు మంచి Yes. పేరు తీసుకొచ్చింది. అవును. అందులో ఒక పాట బాబారే జనక అని కన్నడలో బాబారే జనక అని ఉంది. మన్మథ జనక అని మన అన్న భారతి బాబన్ రాశారు తెలుగులో. దాని ప్రొడ్యూసర్ మునిరత్నం నాయుడు గారు అని ఆయన బెంగళూరులో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఆయన లేదు అక్కడ ఉపేంద్ర గారు పాడారు, ఇక్కడ డబ్బింగ్ ఆడిస్తూనే ఆయనతో పాడిద్దాం ఆర్సీఎంతో అని చెప్పి ట్రై చేశారు. ఒక దగ్గర దొరకల, సంగతులు ఉంటాయి కదా. అవును. కానీ మా అమ్మగారు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడడం అవి మాకు చిన్నప్పటి నుంచి బాగా మాకు ఇంట్లో. నేను ఫ్లూట్ 1 year డిప్లొమా చేశాను. ఓ. అదొకటి మర్చిపోతా, ఫ్లూట్ వచ్చిన సంగతి మర్చి కొన్ని పాటలు అవి ఫ్లూట్ మీద పాడగలుగుతాను నేను. అయితే అయితే మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫ్లూట్ కూడా పట్టుకెళ్ళాలి గోపాలకృష్ణుడిలాగా. మా డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ స్టూడియోలో ఉంటుంది, ఎవరిని ఒక పాట పాడండి అని అడుగుతా ఉంటారు అప్పుడప్పుడు ఫ్రీ పాడండి ఓ పాట. అసలు రికార్డింగ్ మాట పక్కన పెట్టండి. పాట అసలు అదే. మీ అభిమానులు ఎంతమంది ఎంజాయ్ చేస్తారు. అయ్యే బా ఆర్సీఎం రాజు గారు పాట పాడాడు. అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపింపరావా, అణువు అణువున వెలసిన దేవా జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్యజీవులై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించరావా, సేవాగుణం మాకందించరావా, అణువు అణువున అంతవరకు పాడగలుగుతాను. మరి Fantastic, దీపిక fantastic. thank you, అదే thank you. మీరు ఇప్పుడు అదే. మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అంటే అదే. మీరు వాయిస్ మంచి వాయిస్, Yeah, yeah. అబ్సల్యూట్లీ ఇమ్మాక్యులేట్ వాయిస్. Yeah. ఆ స్కేలింగ్ కనుక మీరు కొంచెం మెయింటైన్ చేయగలిగితే అది కరెక్ట్. అద్భుతంగా ఉంటుంది పాట. అంటే ప్రయత్నించి విఫలమవుతుందని ఆ స్కేల్ అందదు, ఆ టెక్నిక్ ఏదో తెలియదు. అదే ఇప్పుడు మీరు అందే అదే. అణువు అణువున ఆ, వెలసిన దేవా, ఆహా, ఈ బాగుంది, చాలా బాగా పడ్డారు. అది నైస్. ఆ డైనమిక్స్ అన్ని కూడా అదే ప్రాక్టీస్ చేసి అది ఒక డిఫరెంట్ ఆర్ట్. డిఫరెంట్ ఆర్ట్. అసలు ఘంటసాల గారు గొప్ప వరల్డ్ క్రియేట్ చేశాడు. ఆయనకు ముందు పాటలు వెళ్ళినాం, ఆ, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాధపడినా నేనేం అనుకోను. కానీ లేదు. ఘంటసాల గారి పాటలు నాగయ్య గారిది ఒక పోకడ, ఉమ్, నాగయ్య గారిది అది మరి క్లాసికల్ గా ఉంటుంది అనమాట. ఉమ్, ఉమ్. బట్ ఘంటసాల గారు వచ్చిన తర్వాత స్టైలైజేషన్ ఆఫ్ సినిమా సాంగ్ అన్నది ఆయన సెట్ చేశారు. Yeah, yeah. తర్వాత బాలు గారు మళ్ళీ అది దాన్ని మాస్టర్ ఇంకో చేశారు level. అనుకోండి. లైట్ మ్యూజిక్ అన్నది బాగా లలిత సంగీతం. మన రేడియోలో లలిత సంగీతం వస్తూ ఉంటే అంటే ఆ లలిత సంగీతాన్ని డెవలప్ చేసి ఇంకాస్త సినిమా సంగీతం అయిందేమనిపిస్తుంది. అంటే క్లాసికల్ అన్నది అంతే, కాకుండా కొద్దిగా అట్లా. అంతేనండి. ఎందుకంటే అదే, సినిమా అదే. పాట ఇప్పుడు అదే, వాళ్ళ డైనమిక్స్ వేరేగా ఉంటాయి. అదే, అదే. లలిత సంగీతం అదే. డైనమిక్స్ ఉమ్, ఉమ్. ఒకటే రాగమైన
ఒక అభిర్ రాఘవ్ అనుకోండి, వాళ్ళ లలిత సంగీతం ఆల్ ఇండియా రేడియోకి చేసే పాటలు, ఆ డైనమిక్స్, ఆ కంపోజిషన్ స్టైలు, ఆ అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా ఒకలాగా ఉంటాయి. సినిమాకి వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది. సినిమాకి ఒక టెంపర్మెంట్ ఉంటుంది సాంగ్ కి. ఆ టెంపర్మెంట్ లేకపోతే ఆడిటోరియం లో ఆ డైనమిక్స్ వర్కౌట్ స్లో సాంగ్స్ చాలా దెబ్బతినేస్తాయి. మీరు చూడండి కావాలి. అవునవును. ఓన్లీ రీజన్ అదే. దానికి తోడు పిక్చరైజేషన్ కూడా తోడవుతుంది కాబట్టి తోడవుతుంది. అది ఒక గంట స్లో సాంగ్ అయినా కూడా థియేటర్ నిలబెట్టగలిగే వాయిస్ ఘంటసాల గారి ఒక్కరిదే. స్లో అయినా స్లో సాంగ్. ఇప్పుడు మోగనంలో పాట ఉంది, మీరు కలనైనా నిజమైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే, చాలా స్లో సాంగ్. అట్లాగే మంటలు రేపే నెలరాజు లాంటిది. మంటలు రేపే నెలరాజాయి తుంటరితనము నీకేలా. పిబి శ్రీనివాస్ గారు తమిళ్లో పాడారు, కానీ మీరు ఘంటసాల గారు పాడిన తర్వాత దాని తాలూకా ఆ షేపు అసలు అది మొత్తం మారిపోయిందండి. అది మీరు ఇంత బాగా పాడుతున్నారు, మీకు సంగీతం అది బాగా వచ్చినట్టు. నేను నేర్చుకున్నానండి సంగీతం. అది ఆ సంగతులు అవన్నీ కూడా నేను మీ ముందు ప్రయోగం చేశాను. మీరు ఇంత బాగా పాడతారని తెలిసి అసలు పాడేవాడిని కాదు. కానీ నేను చెప్తున్నాను కదా, అది ఒక్కటే మీరు ఆ స్కేలింగ్ కనుక పట్టుకున్నారంటే మీరు విల్ బికమ్ ఏ రెగ్యులర్ సింగర్. ఎప్పుడన్నా సరదాగా పాడుకోవడానికి అంతే, దానికి ఉపయోగపడుతుంది. మన ప్రొఫెషన్ అది కాదు కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు. 100% అంతకుమించి ఏముంది, లలిత కళల ద్వారా దాన్ని రంజింప చేయటం అనేది. పైగా ఇది వోకల్ అనేది ఇట్స్ నాట్ ఇన్స్ట్రుమెంట్, మనతో పాటు ఉండేది, మన ఎక్కడ అక్కర్లేదు కాబట్టి. అది మిమిక్రీ గానీ, పాట గానీ, ఒక మంచి కవిత గానీ, లేదా ఒక డైలాగ్ కానీ, అవన్నీ దేవభాషలు అంటారు కదండి, అందరికి కరెక్ట్. సాహిత్యం, చిత్రలేఖనం, లలిత కళలు అన్ని నాట్యం గానీ ఇంకోటి. ఇప్పుడు బేసిక్ గా కమింగ్ టు యువర్ కెరీర్ అండి, ఇప్పుడు సాయి కుమార్ గారు వాళ్ళు మొదట్లో చిన్న చిన్న వేషాలు సాయి కుమార్ గారు వేస్తూ, స్నేహం ఈ సినిమా, స్నేహం గానీ, ఏదో చిరంజీవి గారి సినిమాలో కూడా ఛాలెంజ్ లోనో అభిలాష్లోనో ఒక చిన్న క్యారెక్టర్ ఛాలెంజ్ లో కూడా ఉన్నారు కదా, హాస్పిటల్లో క్యారెక్టర్ ఏదో ఒకటి ఉంటుంది అందులో. అలాగే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ పక్కన డబ్బింగ్లు చెప్పుకుంటూ అతను మెల్లిగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, రాజశేఖర్ గారికి కూడా ఇంక నేను డబ్బింగ్ చెప్పను ఎప్పుడు పోలీస్ స్టోరీ రిలీజ్ అయిన తర్వాత, మీకు అంత డీప్ యాంబిషన్ లేదండి? అంటే యాక్టర్ అవ్వాలన్న యాంబిషన్ లేదు, నిజం చెప్పాలంటే లేదు, మొదటి నుంచి లేదు. థియేటర్ ఆర్ట్స్ చేసి అప్పుడు మేము ప్రేమ కథ సినిమాకి ఒకసారి ఆడిషన్స్ జరిగినాయి. మా గురువు గారు చెప్తే వెళ్ళాను. ఆర్జీవి గారు చెప్తే మా గురువు గారు కూడా ఉండి, వీడికి మిమిక్రీ కూడా వచ్చు, ఆ రకంగా కూడా ప్రయత్నం చేయొచ్చు అన్నారు. సుమంత్ హీరోగా చేసే సినిమాలో. అంటే అప్పుడు కో డైరెక్టర్ యోగి గారు వచ్చారు, దానికి సెలెక్ట్ అవ్వాల. అంటే నా పర్సనాలిటీ మీద నాకెందుకు అపనమ్మకం. నిజంగా ఏంటంటే మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలండి ఫస్ట్. కానీ తర్వాత అన్నారు, అదేంటది నువ్వు అంత ఫీల్ అయ్యి అంతగా ఇది చేసి అంత ఇదేం కాదే, ఎందుకంటే అప్పుడు చాలా సన్నగా రివటలాగా అసలు నాకు ఎందుకంటే గొంతు బాగుంది కదా, గొంతుకు ఎవరు పేరు పెట్టేవాళ్ళు, నన్ను నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటే నాకు బాగా ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది అసలు. ఎంత బాగుంది వాయిస్ అంటే చాలు, ఓకే దీని మీద వెళ్ళిపోదు అలాగే. కాబట్టి కానీ ఇప్పుడు అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఈ మధ్య కొద్దిగా అంటే పరభాష నటులు మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ ద్వారా మాకు అవకాశాలు వస్తున్నాయి, చాలా బాగుంది. నాకు మిణుగురులు సినిమాలో నాకు ఆశీష్ విద్యార్థి గారికి చెప్పిన సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. చాలా మంది అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, ముఖేష్ ఋషి ఇంతమందికి చెప్తా ఉంటాను. అందులో మెణుగురులో అవార్డు, ఆయనకి అవార్డు వచ్చింది, యాజ్ ఎ యాక్టర్గా వచ్చింది, నెగిటివ్ క్యారెక్టర్గా వచ్చి విలన్గా వచ్చినట్టుంది. నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకు ఇచ్చారు. అయితే అంటారు ఆశీష్ విద్యార్థి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు వై డోంట్ యూ డూ చేయొచ్చు కదా, అట్లాంటివి సింక్ అవుతావు కదా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు.
ఆ, ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు ఎవరైనా అడుగుతా మరి? ఉన్నారు ఏంటి అయితే మీకు మొహమాటం మరి? నాకు అంటే ఇదే మీరు అన్నట్టు బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు ఏంటని అక్కడ పాటలు వదిలేసి ఇక్కడ తిరుగుతున్నా ఉన్నట్టు. ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తండి, గుణ ప్రెస్ మీట్ ఆ, ఆ. కృష్ణాబ్రిలో జరుగుతుంది. ఆహా. కమల్ హాసన్ గారు, బాలు గారు అందరు కూడా ఉమ్, ప్రెస్ మీట్, అక్కడ ఏదో వాళ్ళకి మధ్యాహ్నం నుంచి షూటింగ్ ఇదంతా. ఉమ్, రాఘవేంద్ర గారు బయటకు వస్తున్నారు, ఉమ్, బాలు గారు బయట ఏమో ఆ గెటప్ లో ఉన్నారు, ఉమ్, షూటింగ్ గెటప్. ఉమ్, ఉమ్, ఉమ్. ఈయన ఎదురుగుండా కనిపించగానే, ఉమ్. ఏ నీకు ఏంటయ్యా పని ఇక్కడ, Yeah. అక్కడ పాటలన్నీ వదిలేసి అంటే ఈయన చిన్న స్టూడెంట్ లాగా, వెళ్తానులేండి రేపు అంటారు బాలు గారు. అది కానీ అడపదడప చేశారు ఆయన. పక్కింటి అమ్మాయి ఎన్ని సినిమాలో సినిమాలు కూడా చేశారు ఆయన. చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఆ టైంలో చాలా బాధపడ్డాడు. ఈ క్యారెక్టర్ ఒప్పుకొని నాకు పాటలు పోయి ఈ సినిమా క్యారెక్టర్ అవ్వక ఇబ్బంది పడ్డానని ఒక ఇంటర్వ్యూలో అవును. ఆయన ఎక్స్పెరిమెంట్లు అన్ని నీవు కావాలండి. ఆయన అన్ని ప్రయోగాలు ఈ ప్రపంచంలో ఏ ప్రపంచ భాషల్లో ఎవరూ చేయలేరు. అంత గొప్ప లెజెండ్ అన్న మాట ఉంటుంది చూడండి, అలాంటి మాటలు కొంతమంది. అసలు హిందీ వాళ్ళను కూడా ఉర్రు తొలగి 10 ఏళ్ళండి అసలు బాలీవుడ్ ని ఇట్లా. ఒకనొక టైంలో రఫీ సాబు, కిషోర్ గారు ఇదైన తర్వాత ఆ వాక్యూమ్ మొత్తం మనం బాలు గారితోనే గారు బాగా ఇది fill చేశారని చెప్పాను. అఫ్ కోర్స్ వీళ్ళందరూ ఉదిత్ నారాయణ, కుమార్ సాన్ వీళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా బాలు గారి ప్రభ Yeah, మామూలుగా కొనసాగల. Yeah. ఆ టైంలో నిజంగా ఒకానొక సంధికాలం అనేటటువంటిది. ఇప్పుడు మనకు ఏ రంగమైనా సరే మహానుభావులు ఆయా ఎరాలో ఉంటారు. ఒక్కోసారి సడన్ గా వాళ్ళు డిసప్పేర్ అయితే అది ఫిల్ అయ్యే వారికి ఇప్పుడు సచిన్ ఆడేటప్పుడు సెహ్వాగ్ అదే రేంజ్లో ఆడటం, తర్వాత ధోని రావడం, కోహ్లీ రావడం అట్లా ఫిల్అప్ అయింది. ఒకవేళ కాకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, ఈ టీం ఇబ్బంది పడుతుంది, దేశం సఫర్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఇప్పుడు రఫీ సాబు, కిషోర్ గారు ఇదైన తర్వాత షబ్బీర్ గారు పాడారు, అజీజ్ గారు పాడారు. ఆ తర్వాత కిషోర్ గారు అబ్బాయి అమిత్ కుమారే చాలా పాటలు పాడారు. అవునండి. మనకు గ్యాంగ్ లీడర్ నో వన్ కెన్ డాన్స్ విత్ మీ మెగాస్టార్ గారికి పాడింది ఆ సాంగ్ అమిత్ కుమార్ గారు, కిషోర్ కుమార్. ఇంత పాడి మొత్తానికి బాగానే వస్తా ఉంది. కానీ ఆ టైంలో బాలు గారి మీద విపరీతమైన ప్రెషర్ ఉండి ప్రతిరోజు ఆయన బాంబే వెళ్ళటం, వాళ్ళు ఇక్కడికి రావటం, ఇట్లా ఆ టైంలో తర్వాత ఉదిత్ గారు, కుమార్ శాను రావడంతో కొద్దిగా ఘంటసాల గారు పోయిన తర్వాత కూడా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాదాపుగా ఆ వాక్యూమ్ దారుణంగా. ఈలోగా రామకృష్ణ గారు రావడం, ఆయన ఘంటసాల గారు లాగే పాడుతున్నారని అట్లాగా అని మళ్ళీ ఆయనకి బోల్డ్ పాటలు ఇచ్చి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ గొడవ చేసి పాటలు పాడవుతున్నాయని మళ్ళీ బాలు గారినే తీసుకొచ్చి శారద సినిమాలో ఆయనకు అవకాశం లేక కోరస్ లో పాడారు బాలు గారు. ఒక పాట మేజర్ సాంగ్ ఘంటసాల గారు పాడారు. సోహన్ బాబు గారికి, శారదకి సాంగ్ ఒకటి, కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి, ఈ సాంగ్ తక్కువన్నీ రామకృష్ణ గారు పాడాడు. శారద నన్ను చేరద ఒకటి, శ్రీమతి గారికి తీరని వేళ, ఈ పాట ఒకటి, ఇలా పాటలు. తర్వాత 2 పాటలు సుశీల్ గారివి, 2 పాటలు కొంచెం సాడ్ సాంగ్స్ 2. బాలు గారికి పాట లేదు, కోరస్ లో పాడారు వెళ్ళి. ఈ విషయాలు మాకు తెలియదు. చక్రవర్తి గారి మ్యూజిక్. సో ఆ కుశలమా అది బలిపీఠం కదా. బలిపీఠం. ఓకే ఓకే. కుశలమా ఇది బలిపీఠం. చక్రవర్తి గారి మ్యూజిక్ అది. అంటే అప్పటికి ఇంకా బాగా ఇదైపోయారు, వచ్చారు బాగా. అయితే చక్రవర్తి గారు చీకటి వెలుగులు ఒక స్పేట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటారు కదా. ఏదో విషయంలో అదే అన్నారు కూడా, వద్దు వద్దు అనుకున్న వాయిస్ కావాలని ఇలా చేశారని శోభన్ బాబు గారు ఒకనొక సందర్భంలో ఘంటసాల గారే పాడాలి నాకు, బాలుగారు వద్దు అనుకున్న టైంలో మళ్ళీ బాలుగారు తప్ప వేరే ఎవరు నాకు పాడొద్దు అనే పరిస్థితికి సోహన్ బాబు గారు ఇంటర్వ్యూలో చెప్పారు నాకు. మేమందరం రామకృష్ణని ఎంకరేజ్ చేసాము, మాకు రామకృష్ణ పాడాలని. బట్ చక్రవర్తి అనివ్వండి నాతోని, బావా మీరందరూ రామకృష్ణ అంటున్నారు కానీ ఫైనల్ గా నిలబడేది బాలుగాడే నిలబడతాడు, వాడికి ఒరిజినాలిటీ ఉంది అని చెప్పి చక్రవర్తి నాతో అంటుండేవాడు. బట్ మేమందరం ఏంటో మరి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పాడిస్తున్నారని, ఎన్టీ రామారావు పాడిస్తున్నారని ఇంకోళ్ళు అలాగ మొత్తం. ఒక్క కృష్ణ గారు మాత్రం ఒప్పుకోలేదండి. ఒక్క కృష్ణ గారు మాత్రం ఒక్కటే ఒక్క పాట మా కృష్ణ గారి సినిమాలో ఆయన పాడింది, మాయదారి మల్లిగేళ్ళలో పాట, బ్యాక్గ్రౌండ్ సాంగ్.
జయంతి జట్కాలో వెళ్తున్న పాట ఒకటి రామకృష్ణ గారి రామకృష్ణ గారు background song. పాడింది. మనిషికి మాత్రం వసంతమున్నదని ననలాలలలే అని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది అంతే. కృష్ణ గారికి ఎప్పుడు ఆయన పాడలేదు కానీ అల్లూరి సీతారామరాజులో ఘంటసాల గారికి మధ్యలో ఫిల్అప్ వాయిస్ లాగా బిట్లు పాడారు తెలుగు వీరలు ఎవరు? తెలుగు వీర లెవెల్లో. బట్ తర్వాత మళ్ళీ వీళ్ళు కంబ్యాక్ అయ్యి బాలు గారికి వచ్చేసరికి మధ్యలో చాలా పాటలు లేచిపోయారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఓకే ఓకే. అట్లాగే ఇప్పుడు మీరు సినిమాల్లో వేషాలు వేయడం అన్నది ఇప్పుడు జనరల్ గా మీకు తక్కువ మలయాళంలో గానీ లేదా తమిళ్లో గానీ చిన్న ఇమేజ్ రాగానే వాళ్ళు ఒక సెటప్ పెట్టేసుకుని వాళ్ళు ఒక హీరో క్యారెక్టర్ డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ ని రెడీ చేసేసుకుని వాళ్ళు వెంటనే ఒక వాల్ పోస్ట్ ట్రైన్ చేసుకుంటారండి కేరళలోని తమిళనాడులో. కళాభవన్ మణి కూడా మిమిక్రీ చేసేవారు. కళాభవన్ మణి. కళాభవన్ అనే సంస్థలో చేసేవారు. కళాభవన్ మణి. మరి అతను మెయిన్ క్యారెక్టర్ ఆయనకు డబ్బింగ్ తెలుగులో చాలా చెప్పాను సినిమా. చెప్పాను. ఏది మీరు జెమిని మీరే చెప్పారు? జెమిని నేను ఒక ప్రవీణ్ చక్రవర్తి గారు చెప్పారు. ప్రవీణ్ గారు మీకు తెలుసు అనుకుంటా. ఆయన మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్. ప్రవీణ్ భయ్య అసలు ఒకనొక టైంలో శ్రీనివాసమూర్తి గారు ఆయన పోటాపోటీకి చెప్పిన రోజులు ఉన్నాయి. తను చెప్పారు అప్పుడు. అంటే నేను ఇంకా అప్పటికి అంటే ఉన్నాను, బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నా. మీరు మంచి స్టార్డమ్ లో ఉన్నారు ఈ రోజున. కానీ మీరు అనుకుంటే చాలా సులభంగా మీరు ఒక పోలీసు ఇంకోటో లేదా డిఫరెంట్ స్క్రిప్ట్ పట్టుకుంటే హీరో అయిపోతారు. లేదు లేదు లేదు. అంటే నేను ఒకటి అనుకుంటాను బ్రదర్, నేను హీరోకి మాత్రం ఒక ఏజ్ కంపల్సరీ ఉండాలి అని. అంటే హీరో అంటే శ్రీశ్వర్లో సాంగ్లు పాడడం లీడ్ క్యారెక్టర్. కరెక్ట్, అది ఒకటి లీడ్ క్యారెక్టర్. కొంతమంది మధ్య నేను చాలా సినిమాల్లో డబ్బింగ్స్ చెప్తా ఉంటా. ప్రొడ్యూసర్సే వాళ్ళే ఓన్ ప్రొడ్యూస్ చేసుకుని ఒక సినిమా హీరోగా చేయటం, వాటికి కొద్దిగా వాళ్ళంతా 60s లో ఉన్న వాళ్ళు 50+ లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఆ టైంకి అన్ని కుదిరి వాళ్ళకి ఎప్పుడో మనసులో కోరిక ఉంటుంది హీరో అవ్వాలని. కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటారు. అలాంటి సినిమాలు నేను చాలా చెప్పాను. అప్పుడు రీసెంట్గా ఒక హీరో గారు అన్నారనమాట, ఈ వయసులో మీరు హీరో అయ్యారు అని అంటే ఫలానా హీరో నాకంటే పెద్ద ఏజ్, ఇట్లా కూడా కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ నేనేం ఇప్పుడు 25 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో హీరోగా స్టార్ట్ చేసి 60 ఏళ్ల వరకు హీరోగా చేసినా అది ఓకే, ఎందుకంటే మొదటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. సడన్ గా ఒక 50-60 వచ్చి నేను హీరో ఫైట్స్ చేస్తాను, డాన్స్ చేస్తాను అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరేమో అని. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు ఒక లీడ్ క్యారెక్టర్ అండి. అన్నిట్లోని హీరోయిజం అంటే ఫైట్ పాటలు లేదు లేదు లేదు. ఏదైనా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్. అదే ఇప్పుడు మీరు ఎందుకు ఎవరి సినిమాలో క్షణం సినిమాలో ఒక పాట కూడా లేదండి. క్షణం సినిమాలో అడిశేష్ వాళ్ళు చేసే సాంగ్ లేదు. అంత సీను డైలాగు స్క్రీన్ ప్లే మీదే వెళ్తుంది. కథే హీరో. నేను కుప్పత్ రాజా సినిమా ఇందాక చెప్పాను రజనీ గారిది. ఫస్ట్ సీన్ లో వస్తారు, నాందాన్ నీందాన్ కుప్పత్ రాజా అని ఒక ఏదో పాట పాడారు. 4 రీళ్ళు వచ్చారు హీరో మళ్ళీ. అప్పటికి మంజుల విజయ్ కుమార్ గారే మొత్తం ఒక 4 రీళ్ళు ఉంటారు. వాళ్ళది లవ్ ట్రాక్ అదంతా నడుస్తుంది. వాళ్ళు ఒక క్రైసిస్ లో పడేసరికి హీరో గారు మళ్ళీ రావటం. అంటే అప్పుడు కథే హీరోగా వెళ్ళింది కదా. కొన్ని సినిమాలు వస్తాయి అలాగే. రోజుల్లో నాగభూషణం గారు వాళ్ళు కూడా ప్రజానాయకుడని అలాంటి సినిమాలు లీడ్ క్యారెక్టర్ లో చేసిన సందర్భాలు ఉన్నాయి మనకి. అయితే మీకు కొంచెం డ్రైవ్ తక్కువ అనుకుంటాను. ఏమో అలాంటి ఒక అవకాశం వచ్చి నాకు రెడ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ వచ్చాయి బ్రదర్, వచ్చాయి. అయితే అక్కడ కరోనా లాక్డౌన్ పడడంతో ఏమైందంటే అన్ని బ్రేక్ అయిపోయినాయి మొత్తం. కరోనా చాలా పెద్ద 5-6 నెలలు సినిమా రిలీజ్ అయిన తర్వాత 5-6 నెలలు లాక్డౌన్ అయిపోయింది మొత్తం. అయ్యేసరికి ఒక సబ్జెక్ట్ అయితే చాలా బాగుండింది. ఇది తప్పకుండా చేస్తానని మెల్లిగా నా మైండ్ అటువైపు డైవర్ట్ అవుతుంది. నేను అప్పుడు అనుకున్నా, దేనికైనా యోగం ఉండాలంటారు కదా, నటుడికి కంపల్సరీ యోగం ఉండాలనిపించింది. అంటే ఆఫ్ ద స్క్రీన్ ఏ టెక్నీషియన్కైనా అంటే ఆ అదృష్టం తోడు కాకపోయినా కనీసం జీవనభృతికి లోటు లేకుండా కెరీర్ వెళ్ళిపోతుంది. కానీ మనందరం వర్క్ చేసేది అల్టిమేట్గా నటుడి కోసం. స్క్రీన్ మీద ఎందరు నటులు అయితే ఉన్నారో అందరి కోసం వరకు. ఆ స్క్రీన్ మీద కనపడే వాళ్ళకి తప్పకుండా యోగం ఉండాలనిపిస్తుంది. నిజంగా మమ్మల్ని ఈరోజు బయట గుర్తుపడుతున్నారు అని అంటే మన ఛానల్స్ ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారానే
ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అది కూడా లేకపోతే ఎవరికో ఎక్కడో ఎవరి వరకు ఎందుకు మీడియాలో 24 hours ఉండి అన్ని చోట్ల తిరిగే నేనే మిమ్మల్ని చాలా సార్లు చూశాను. నేను ఇప్పుడు మిమ్మల్ని చూసే గుర్తుపెట్టా, కానీ మీరే ఆర్సీఎం రాజా వాయిస్ మీదని నాకు తెలియదు కాబట్టి ప్రిలిమినరీ ఇగ్నోరెన్స్. కాబట్టి ఆన్ స్క్రీన్ అన్నది ఎప్పుడు కూడా ఒక యోగం, ఒక అదృష్టం అని అనిపించింది నిజంగా. ఎందుకంటే అంటే మీరు ఆ అదృష్టం ఉందని నమ్ముతున్నారా లేదని నమ్ముతున్నారా? మీకు అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అనే వాటికి ఏజ్ లిమిట్ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆ వయసుకు తగ్గట్లు పాత్రోచితంగా వయసుకు తగ్గట్లు క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి అలాంటి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చేస్తా. నాకున్న ఇప్పుడు డబ్బింగ్ షెడ్యూల్స్ ఏంటంటే నేను ఐ కెన్ అడ్జస్ట్. అంటే నేను షూటింగ్ లో ఉన్నాను అంటే మరీ 5-6 రోజులు అవుట్డోర్ వెళ్తే ఇబ్బంది పడతారు, కానీ ఇక్కడ ఉంటే మాత్రం నేను రెడ్ సినిమా అప్పుడు కూడా మళ్ళీ ఒక చిన్న సెటప్ పెట్టుకుని కార్లు అంత అరేంజ్ చేసుకునే వాటి. అయితే శ్రవంతి రవికిషోర్ గారు ఎక్కడయ్యా ఆర్సీఎం అక్కడెక్కడ కార్లు కూర్చొని డబ్బింగ్ చెప్పుకుంటుండే పట్టుకున్నాడు అనేవాడు. ఎలాగైనా కారులోనే ఉండేవాడు. నేను మా ఇంజనీర్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని అసిస్టెంట్ చేయమంటే ఈ చందు ఇద్దరం కలిసి సీక్రెట్ గా యాడ్ లైవ్ చేసుకునే వాళ్ళ షార్ట్ గ్యాప్ లో. నువ్వు అసలు ఇంకా యాక్టర్ అయినా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ బుద్ధులు పోవే, రండి షార్ట్ రెడీగా ఉందని పిలిచేవాళ్ళు వచ్చి. అయితే లోకల్గా ఉన్నప్పుడు షెడ్యూల్స్ అరేంజ్ చేసుకోవచ్చు, నాన్ లోకల్ ఏదన్నా ఒక 10-15 రోజులు వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతాం. కాకపోతే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే సిస్టమ్ ని మనతో పాటు తీసుకెళ్ళొచ్చు, సినిమాలు అయితే కుదరదు. ఇప్పుడు ఆ డబ్బింగ్ కూడా అవకాశం వచ్చింది. పెద్ద యాక్టర్లు ఇంటి దగ్గర డబ్బింగ్ సిస్టమ్ తీసుకెళ్ళిపోయి చెప్పిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి హోమ్ థియేటర్స్ అంతా సౌండ్ ప్రూఫ్ అకాస్టిక్స్ ఉంటాయి కదా, కాబట్టి మన వాళ్ళే వెళ్ళి. మీ ఇల్లే ఒక డబ్బింగ్ థియేటర్ ఏమో నేను అనుకోవడం. ఇప్పుడు నాది స్టూడియో మధురానగర్ లో ఉంది. ఇది 12th year నేను స్టార్ట్ చేసి. మన మధురానగర్, యూసఫ్ కూడా మధురానగర్ లో ఉంది. నేను ఇంట్లో కూడా ఒక చిన్న సెటప్ అంటే ఉంది, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కరెక్షన్స్ అర్జెంట్ అంటే ఇబ్బంది లేకుండా మంచి వెల్ ఎక్విప్డ్ అండ్ అంతా. ఎందుకంటే సినిమాలు ఇంకా బయటకి ఇవ్వరు మనకు, కాకపోతే కరెక్షన్స్ చిన్న బిట్టు డైలాగ్ తప్పు వచ్చిందండి అని ఆ చిన్న బిట్టు కరెక్షన్స్ వరకు రెఫరెన్స్ కి ఏదో ఒక చిన్న వాట్సాప్ వీడియో పంపిస్తే ఆ బిట్టు వరకే మీరు హైదరాబాద్ అన్నారంటే కాదు వైజాగ్ అని మార్చమని చెప్పారంటే అటువంటివి చేసి పంపిస్తాం. చిన్న మ్యాచ్ చేసుకుంటారు. కానీ తప్పకుండా థియేటర్కి వెళ్లాల్సిందే మూవీ. వెబ్ సిరీస్ ఆల్సో, అది కూడా రిలీజ్ అయ్యే వరకు క్వాలిటీ చాలా బాగా చేస్తున్నారు. వెబ్ సిరీస్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు. నిన్న ఇప్పుడు మంచి మంచి నటులు వస్తున్నారు. చేసింది కదా, అవునండి, పరువు అని చాలా పెద్ద హిట్ కదా, చాలా పెద్ద హిట్. శివాజీ గారి షాట్ అండి, ఎవ్రీ షాట్ లైటింగ్ దగ్గర నుంచి, లైటింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి ఒక ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. నేను ఇంకొకటి, మనం నటన గురించి మనం ఒక విషయానికి వస్తే, ఈరోజు వెబ్ సిరీస్ లో చేసే నటనకి చాలా స్కోప్ ఉంటుంది. అంటే మనకు సినిమాలో అందరి క్యారెక్టర్లకు అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, కొద్దిగా ఫాస్ట్ అప్ కూడా చేస్తారు, ఎందుకంటే చాలా లక్షలతో కూడిన వ్యవహారం కాబట్టి ఒక్కోసారి ఒక షార్ట్ సరిగా రాకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో. కానీ ఈ వెబ్ సిరీస్లో అస్సలు అవట్లా. నేను చేసింది వ్యూహం శశి డైరెక్ట్ చేసిన దానిలో నాకు కాన్ఫిడెన్స్ అందులో చూసుకున్న తర్వాత ఒక హాఫ్ డే, ఒక సీను హాఫ్ డే షూట్ చేశారు. అన్ని రకాలుగా కెమెరా యాంగిల్స్ మార్చి దాన్ని ఒక 5-6 సార్లు షూట్ చేసినప్పుడు అది కట్ చేసి చూస్తే అప్పుడు అనిపించింది, ఇంకొక 2-3 వెబ్ సిరీస్లో చేస్తే నటన వస్తుంది కదా అని. వెబ్ సిరీస్లో కంటే టఫ్ నటన మనకు డైలీ సీరియల్స్ బ్రదర్, యాక్చువల్గా అనుకుంటాం, కానీ టీవీ డైలీ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో చాలా టఫ్. డైలీ సీరియల్స్లో చేయగలిగితే ఇంకా ఎలాంటి సినిమా అయినా చేయొచ్చేమో. ఎందుకంటే ఇక్కడ ఫుటేజ్ కోసం ఏం చేస్తారంటే ప్రతి డైలాగ్కి ఒక ఎమోషన్, ఒక ఫ్రేమ్ తీసుకుంటారు. దాన్ని ప్రతి ఇంటర్కట్కి అస్సలు నిజంగా గ్రేట్ ఎక్కడ అనిపిస్తుంది నాకు డైలీ సీరియల్స్. ఒక క్యారెక్టర్ ఒక మూడ్లో ఉంటే 1000 ఎపిసోడ్లు కానీ 2000 ఎపిసోడ్లు కానీ అదే మూడ్లో ఉంటారండి. అసలు చాలా అదే ఎమోషన్లో ఉంటారు. ఒక ఒక అత్తగారంటే చూపించాలి, ఒక కోడలు అంటే ఇది చూపించాలి, ఒక మామగారు అంటే ఇలా ఉండాలి. అదే మూడ్లో మధ్య మధ్యలో ప్రతి డైలాగ్స్కి క్లోజులు. ఇది పెద్ద, ఇట్ విల్ గివ్ ఏ బిగ్ ప్రాక్టీస్ టు అస్. అవునండి, అది బాగా మనం ఒక డైలీ సీరియల్, ఒక వెబ్ సిరీస్ చేయగలిగితే సినిమాలు చాలా. ఎందుకంటే మీ ముందు పిజే శర్మ గారి దగ్గర నుంచి తీసుకుంటే సాయి కుమార్ యాక్టర్ అయ్యి, హీరో అయ్యి ఎన్నో సినిమాలు, ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు అన్ని సినిమాల్లోనే ఉంటున్నారు.
అలాగే రవి రవి అవును. రవి సినిమాల్లో విలన్ వేషాలు గట్ట వేస్తూ డబ్బింగ్ చెప్తూ మళ్ళీ అయ్యప్ప శర్మ అవును. తను డైరెక్టర్ తను అయ్యాడు, చాలా బిజీ అయ్యారు ఇప్పుడు తను. డైరెక్టర్ అయ్యాడు, పెద్ద హీరోల సినిమా అవతల అవును. రజనీకాంత్ సినిమాలో చేస్తున్నాడు, యువతలు మళ్ళీ చిరంజీవి గారి సినిమాలో చేస్తున్నాడు. అవును, అవును. మీ ఎదురుగుండా ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ. మీరు అడాప్ట్ చేసుకోవడానికి. డెఫినెట్ చేస్తాను నేను. ఐ విల్ డూ. నాకు అవకాశాలు ఇవ్వండి, తప్పకుండా నేను చేస్తాను. ఎందుకంటే ఇంకొకటి డబ్బింగ్స్ కూడా నేను కూడా అంటే ఇప్పుడు దాదాపు ఇది 25th ఇయర్, 25-26 ఏళ్ళు అయింది నేను వచ్చి కూడా. అవునా? అయితే రాను రాను కొత్త జనరేషన్ కూడా వస్తుంది కదా. మనం కూడా మన సీనియర్స్ ఎట్లాగైతే మీకు వాళ్ళ space తర్వాత మనం ఇచ్చారు. వచ్చాం, స్పేస్ ఇచ్చాం, మనం కూడా ఇంకొకళ్ళకి ఇవ్వాలి. ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫ్లో, అది వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే జానర్లో నాకు ఒక 4 వాయిస్ల కాంపిటీషన్ రెడీ ఉన్నారు ఇప్పుడు. అవునా? ఇప్పుడు నలుగురు తయారయ్యారు. ఓకే. కాబట్టి అందులో ఇప్పుడు ఏముందంటే నిన్న మ్యాచ్లో నేను సెంచరీ కొట్టానండి అంటే ఈ మ్యాచ్లో డక్అవుట్ అయినట్టు. నేను 1000 సినిమాలు చెప్పానంటే 1000 కంప్లీట్ అయినాయి. 1000 కంప్లీట్ అయినాయి కదా అంటే 1001 వచ్చేసి నాతో చెప్పించుకోవట్లా. ఆడిషన్స్, వాయిస్ టెస్ట్లు అని పిలుస్తున్నారు నాగేంద్ర కుమార్ గారు. మిమ్మల్ని కూడా? నన్ను కూడా పిలుస్తున్నారు. అంటే అంతటా కాకపోయినా కనీసం అంటే ఆయన చెప్తారండి తెలుసు, కానీ ఈ కొత్త నటుడు అండి ఈ ఫేస్ మీద ఎలా ఉంటుందో వాయిస్ చూడాలండి అని అంటారు. తప్పదు కదా అలాంటప్పుడు వాళ్ళు అట్లా అన్నప్పుడు ఇబ్బంది కదా మీకు? ఇబ్బంది అంటే ఏమైనా నేను చెప్పిన పలానా సినిమాలు ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఆడిషన్స్ కొత్త నటుడు అయితే వెళ్తున్నా. ఒకసారి ఆశీష్ విద్యార్థికి నేను ఒక 50-60 సినిమాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఆడిషన్ అన్నారు. ఆశీష్కి రానని చెప్పాను నేను. అవునా? ఐఎమ్ వెరీ సారీ బ్రదర్. ఎందుకంటే ఒక కొత్త నటుడు వచ్చాడంటే అతని ఫేస్ మీద ఎలా ఉంది అంటే సరే, body న్యాయం అది. language గట్ట ఎలా ఎలా ఉంటుందో, యాప్ట్ అవుతుందో లేదో, వాయిస్ అవును. కూడా సింక్ అయిందో లేదో చూసుకుంటారు. అంతగా నేను 50 సినిమాలు చెప్పి ఆయనకు అవార్డు కూడా తీసుకుని, నంది అవార్డు తీసుకుని, నేను మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు కమ్ ఫర్ హిస్ వాయిస్ ఆడిషన్. నో ఇంపాసిబుల్. ఇది మీరు పెద్ద సినిమాల్లో జరుగుతున్నదా, చిన్న సినిమాల్లో జరుగుతున్నదండి ఈ కైండ్ ఆఫ్ థింగ్? ఇవి చిన్న సినిమాల్లో తక్కువే అండి కొద్దిగా. ఎందుకంటే రికార్డ్స్ చూసి వాళ్ళు ఇంకా చెప్పించేసుకోవాలి, వాళ్ళ ఆడిషన్లు అవి అంటే రారని మా వాళ్ళే ఇన్ఛార్జెస్ చెప్తారు. పెద్ద సినిమాల్లో ఎక్కువ జరుగుతుంది ఇది. అవునా? రీసెంట్ గా బచ్చన్ సాబ్ కి వితౌట్ ఆడిషన్ అన్నది నేను చాలా పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యాను. యాక్చువల్ గా మామూలుగా ఎవరు చేసిన రీసెంట్ గా ఒక సినిమాలో నేను ఆడిషన్ అన్నారు, వెళ్ళాను, చేశాను. అంత చెప్పిన తర్వాత నా వాయిస్ లేదు. ఓ. నా వాయిస్ లేదు. నేను ఇంకా ఇంకొకటి వీటికి సేమ్ అంత పాడిచ్చిన తర్వాత కూడా పాటలు ఎట్లయితే కొంతమంది సింగర్స్ ఉంచట్లేదు, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంత అయిన తర్వాత కూడా తీసేయడం జరుగుతుంది కొన్ని చోట్ల. అక్కడ ఆ సినిమా కారణం ఏంటంటే నా ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. అతను ఒక వింగ్ కమాండర్, ఇంకా ఇంతకంటే మంచి ఇంగ్లీష్ కావాలి, పాలిష్డ్గా కావాలి అని చెప్పి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా వాయిస్ తీసేశారు. నేనేం ఫీల్ కాల, అంటే బికాస్ అట్లాంటివి కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే ఏమైనా ఇది ఇంగ్లీషు మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్రిటిష్ ఇంగ్లీష్ అక్కర్లేదు కదా, ఆ స్లాంగ్ అక్కర్లేదు. వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ అండి. ఇప్పుడు జపాన్లో ఫ్లైట్ ఎక్కితే జపానీస్ ఇంగ్లీషే వాళ్ళు మాట్లాడతారు, అంతేగాని ఫారెన్ యాక్సెంట్ లాగా ఫస్ట్ అనటం ఇవన్నీ అవసరం లేదు. అది ఫారెన్ యూరోప్ కంట్రీస్లో అలాగే మాట్లాడవచ్చు. మన సౌత్ ఆసియాలో ఒక రకంగా మాట్లాడతాం, మన ఇండియాలో ఇంగ్లీష్ ఒకలాగా మాట్లాడతాము. అండ్ దేర్ ఈస్ వరల్డ్ వైడ్ డ్రైవ్ టుడే, ఈవెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, they are learning a new kind of pronunciation which the whole world understands. ఓకే. ఇప్పుడు వాళ్ళ యాక్సెంట్ లో మాట్లాడతారు కదా, యాక్సెంట్, అవును, యాక్సెంట్ అది దట్ ఈస్ నాట్ రీచింగ్ అవుట్ టు ది వరల్డ్. ప్రపంచంలో చాలా మందికి అర్థం కాకపోతే ఇంగ్లీష్ నే మళ్ళీ మనం సబ్ టైటిల్స్ లో ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే డైలాగే చూస్తున్నాం అంటే అని వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఆ డ్రైవ్ స్టార్ట్ అయింది. ఓకే, వెరీ గుడ్. సో ఎందుకంటే మోర్ బికాస్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇన్ యుఎస్, వాళ్ళ మాట ఇండియన్స్ కూడా అర్థం కావాలి అనే ఒక డ్రైవ్. మనకు బీబీసీ, మనకు యూకే ఇంగ్లీష్ ఫాలో అయితే చాలు కదా, చాలా అద్భుతంగా స్టాండర్డ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం అన్నట్టు ఒక ప్రామాణికంగా ఒక తెలుగు, ఒక హిందీ ఎట్లా ఉందో ఆ ఇంగ్లీష్ ఇందాక నుంచి మాట్లాడుతున్న తెలుగు ప్రామాణికమైన తెలుగు. అది ఇట్ ఈస్ నైదర్ తెలంగాణ నార్ వెస్ట్ ఈస్ట్ నార్త్ ఆంధ్ర. అది
అలా అలా మెయింటైన్ చేస్తే చాలు. బట్ అదే, ఆ అదే. కారణానికి కూడా మీలాంటి సెలబ్రిటీ వాయిస్ మిస్ అయిందంటే మిస్ చాలా అయింది. ఆశ్చర్యం అనిపించింది. అన్నాను మన ఆడియన్స్ కూడా మరీ పోషగా మాట్లాడితే కూడా అర్థం చేసుకోలేరు. అదొక్కటేనండి సందర్భం మీకు అలాంటిది? రీసెంట్గా అదొకటి మెయిన్గా ఈ మధ్యకాలంలో. తర్వాత ఆడిషన్కి వెళ్ళి ఓకే కానివి ఉంటాయి, అవి సినిమాలు ఉంటాయి, అవి ఓకే. అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని నిష్ఠూరం మేలని ఇది ఓకే కాలేదా అంటే పోయింది. అంతే. అంత కష్టపడి చెప్పి అంత చేసిన తర్వాత సినిమా అంతా నేర్చుకొని పైగా అక్కడ ఉన్న నేనన్నా నాకు అంటే ఇప్పుడు కొంతవరకే ఉండాలండి. మరీ ఇక ఎక్స్ట్రీమ్గా వెళ్తే ఎవరికి అర్థం కాని ఇంగ్లీషు అర్థం కాని ఇది మనం అవసరం లేదు కదా. అవసరం లేదు. మన వాడికి మనకు ఏంటంటే మీరు ఫొనెటిక్స్ ఇందాక మనం అనుకున్నట్టు ఎండింగ్స్ కొన్ని మనము ఈ అక్షరోత్పత్తి, శబ్దోత్పత్తి, ఇవన్నీ కూడా అసలు స్వరపేటిక, అందులో స్వరతంత్రులు, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఆఫ్ ఓరల్ క్యావిటీ, ఈ రకరకాలుగా ఒక లాంగ్వేజ్ కానీ ఒక భాష కానీ ఒక అక్షరం కానీ రూపుదిద్దుకోవడానికి ఇన్ని ఉంటాయి. మనకి గ్యూటరల్స్ ఉన్నాయి, లేబ్రియల్స్ ఉన్నాయి, ప్యాలెటల్స్, స్మూత్ ప్యాలెటల్స్ ఉన్నాయి, హార్డ్ ప్యాలెటల్స్ ఉన్నాయి. అట్లాగే మరి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక దగ్గర అభివ్యక్తీకరణలు హే అంటారు, మనం అనలేం కదా, అంటాం, అవు అంటాం, అంతే హే అంటారు. అసలు బెంగాల్లో కూడా హే అనాలి. ఈ మధ్య నేను మోడీ గారికి డిఫరెంట్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పాను. అది ఐటీడీఏ లాంటిది, ట్రైబల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అనమాట. సైదారెడ్డి గారు అని మొదటి నుంచి బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన ఎప్పుడున్నా కూడా నాతో చెప్పించుకుంటారు. నేను కష్టం సార్ ఇవ్వనంటే కువి, గోండు, ఒడిషా, ఆదివాసి ఒడిషా, చెంచు, ఇలాంటి రకరకాల లాంగ్వేజ్లు మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పి హిందీలో చేశారు పిఎం గారు. దాన్ని తెలుగులో కొన్ని ఎట్లా ఉంటాయి, రొడారోలారోయ్ ఇలా ఉంటాయి, సోబ్రోబోటం, రొడారోలా, ఇటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేసి చేసుకోవాలి మనం. మళ్ళీ పిఎం గారికి మళ్ళీ ఆ వాయిస్ కూడా మ్యాచ్ చేసి అట్లా చెప్పే ఒక 6 లాంగ్వేజెస్ అట్లాగా. గుజరాతీలో చెప్పితే ఒకసారి ఈటీవీలోంచి అబ్జర్వ్ చేయడానికి వచ్చి, అంటే సూపర్వైజింగ్ వచ్చిన వాళ్ళు మా వాళ్ళకంటే బాగా చెప్పారండి అన్నారు. ఇట్లా కన్నడ కేజీఎఫ్లో సంజయ్ దత్ గారికి డబ్బింగ్ తెలుగు చెప్పాను. మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు లేదు బాగుంది, మన కన్నడలో కూడా చెప్పిద్దాం, తెలుగు వాళ్ళు కన్నడగా ఎట్లా మాట్లాడతారు కదా అని చెప్పేసి అంటే అక్కడ అందులో చెప్పించారు. తమిళ్ యాడ్స్ చెప్పాను, సినిమాలు చెప్పలేదు. మలయాళం అయితే ఒప్పుకోరు. మలయాళం అసలు వాళ్ళది వేరు, అంతా తమిళ్ మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. కన్నడ పాపం నిజంగా సోదర భాషలాగా నాకు అనిపిస్తాయి. మనకు సంస్కృత్ తర్వాత మనకి హిందీ తర్వాత కన్నడ, తెలుగే చాలా స్వీట్గా అనిపిస్తాయి. ఎందుకంటే మనకు అక్షరాలు కూడా సంయుక్తాక్షరాలు, ఉభయాక్షరాలు, ద్విత్వాక్షరాలు, ఆ అచ్చులు, హల్లులు అన్నీ ఉన్నాయి మనకి. తమిళ్లో అనిపిస్తాయి కామన్ లెటర్స్ లాగా మనకు లేవు. ఇప్పుడు వాళ్ళు తాకు దాకు ఒకటే, హాకు దాకు లెటర్ 26 కాదు, 26. మరి అంటే నేను ప్రతి శబ్దానికి ఒక అక్షరం ఉన్నది గొప్ప భాష అవుతుంది కదా అన్నది కరెక్ట్ నా పర్సనల్ ఒపీనియన్. తెలుగు భాష అందుకే గొప్పది. సో అందుకే కృష్ణదేవరాయలు గారు అన్నమాట ఇప్పటికీ పొల్లిపోదు, దేశ భాషలందు తెలుగు లెస్స. అండ్ సుబ్రహ్మణ్య భారతి గారు కూడా ఆ మాట అన్నాడు, సుందర తెలుగు అని. అది సింధు నదీ తీరంలో పడవలో కేరళ అమ్మాయిని కూర్చోబెట్టుకుని తెలుగులో పాట పాడుకుంటే వెళ్ళాలని ఉందని సుబ్రహ్మణ్య భారతి గారి ఎక్స్ప్రెషన్. ఏదేమైనా మనకి చాలా హిందీకి అన్ని లెటర్స్ హిందీలో ఐ కెన్ రీడ్ హిందీ రాయగలుగుతాను. మనకి ఎందుకంటే 10th వరకు సెకండ్ లాంగ్వేజ్ ఉండేది కదా, చాలా పెద్ద కష్టమేమో అనిపించదు మనకి. అసలు అది అనిపిస్తుంది ఓన్లీ కమ్స్ తమిళ్ అన్నా, మలయాళం అన్నా, కన్నడ కూడా మేనేజబుల్. అసలు బేసిక్ గా మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కదా, మిమిక్రీ ఆర్టిస్ట్. మీరు ఎవరిని బాగా మిమిక్రీలో మీరు అడాప్ట్ చేసుకోగలరండి? ఫస్ట్ చిన్నప్పుడు అంతా రామారావు గారు, నాగేశ్వరరావు గారు. అసలు మీరు రామారావు డైలాగ్ చెప్పాలి, ఏమంటివి అది అట్లాగే యమదొంగలో కూడా పెద్ద ఆయనకి చెప్పే అవకాశం కలిగిందిగా. అక్కడ నరకంలో
సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి తారక్తో మాట్లాడే డైలాగ్స్ నేనే చెప్పాను అది. అవునా? ఆ, మీ జన్మ ధన్యం. అది చెప్పాను. అసలు నిజంగా ఆ డబ్బింగ్ అప్పుడు రాజమౌళి గారు కూడా ఉన్నారు. 25-26 టేకులు కష్టపడి చెప్పాము. 25-26 టేకుల తర్వాత కూడా ఆర్సీఎం ఇంకొకటి చేద్దామంటే నా వల్ల కాదు సార్ అని చెప్పింది. ఆ తర్వాత నాగబాబు గారని సింక్ ఎడిటర్ ఉంటారండి, మీకు తెలుసు, మద్రాసు నుంచి కూడా తెలుసు. ఉన్నారు. ఆయన ఉండి బయటకు వచ్చి గొంతంతా పోయింది, ఓ చాయ్ తాగుతూ ఇక డైరెక్టర్ గారు ఓకే అంటలేరు, అబ్బా అసలు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఇంతకంటే బెటర్ చేయలేకపోతున్నానంటే ఆయన అన్నారు, నువ్వు ఎవరు చెప్తున్నావయ్యా, ద గ్రేట్ రామారావు గారికి చెప్తున్నావు, ఎన్టీఆర్ గారికి, ఆయన ఆశీస్సులతో నువ్వు ఇది చేస్తున్నావు, ఎంతమందికి దొరుకుతుంది ఈ అవకాశం అన్నారు. కష్టపడన్నారు. అనగానే మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో మా ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు మేము మళ్ళీ కలిసి అప్పుడు రత్నం గారు మాట్లాడారు దానికి, ఆ పాత పిక్చర్స్ అన్నిటి కూడా సింక్ చేసామన్నమాట. అట్లాగే ఆయన రామారావు గారు ఉన్నప్పుడే డూప్ గా చేసేవారు మా వీరమాచిన ప్రసాద్ గారు, గజ దొంగ ఈ సినిమాలన్నీ ఆయన్నే డూప్ గా, కొండవీటి సింహం ఇవన్నీ, అంటే రామారావు గారు ఇద్దరు సజెషన్ లో ఒకళ్ళు కదా అట్లా ఒకప్పుడు కైకల్ సత్యనారాయణ గారు చేశారు. ఒక రాముడు భీముడులో ఆయన డైరెక్ట్ ఫేస్ కూడా కనపడుతుంది. అట్లాగా అయితే అందులో ఏం మనవడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళు, నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నీకు ఓటమా, నటన నీకున్న వరం, నాట్యం నీలోని రక్తం, నందమూరి బిడ్డడా మజాక, చూపించరా నీ తడాక అన్నది. అది ఫైనల్ వెర్షన్ మీరు చెప్పింది? నేను చెప్పింది ఫైనల్ అంటే 24-25 సార్లు అయిన తర్వాత ఇది ఫైనల్ వర్షన్. ఫైనల్ ఈ సినిమాలో ఇదే ఉంటుంది. తర్వాత నేను చిన్నప్పుడు మీరు అన్నట్టు దానవీర శూరకర్ణలో, హితుడా ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివేమంటివి, జాతిని పంపున సూతనకిటు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి అతయ్యా, నీది ఏ కులము, ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రధారియగు గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతురేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయగు ఊర్వశీ పుత్రుడు కాదా, అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్రైన మా పినతల్లితో మా తండ్రిని, సందర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములెందులకు. ఇది ఒకటి ఎక్కువ. రామారావు మీరు గమనించండి, కులము కులము అన్నప్పుడు కులము కులము అని ఆ కో శబ్దం వస్తుంది, కులము కులం, అంత ఫ్లోలో కూడా సింగిల్ షాట్ అసలు. తర్వాత ఆ ఒత్తులు కూడా ఫోర్స్ లో పడతాయి. అవును, కొన్ని అట్లాగే ప్రతిక్షేపకాలు, సబ్స్టిట్యూషన్స్, స్పీచ్ డిజార్డర్స్ అనుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే రాను కోగా మీరు చాలా మంది న్యూస్ రీడర్లు వచ్చారో అనడం మీరు గమనించి ఉంటారు. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చారో వెళ్ళారో ఇలాంటివి కూడా మనం కొన్ని ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటాయి. ఆ రాను ఒక్కొక్క లెటర్ అలాగా ప్రతిక్షేపకంతో అట్లాగా సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం మైసభ అప్పుడు మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాసిన అదే ఔరా ఏమి రచన చమకృతి, అది మొదట్లో అదే అందరూ ప్రాక్టీస్ చేసేవారు. ఎప్పుడైతే దానవీర శూరకర్ణ వచ్చిందో అది మర్చిపోయారు. ఇప్పటికీ సాయి కుమారు, రవి, సాయి గారు అబ్బాయి, వీళ్ళు అందరూ కలిస్తే ఈ డైలాగ్ మొత్తం చెప్తారు వాళ్ళు. అవును, ఔరా ఏమి రచన లాగా చేశారు. ప్రకృతి సౌందర్యం అధకరించుతూ కురుసారభూముడైన నా మనసుమున సైతము. ఇది అందులో మధ్య వివిధ ఫలభరణత శాఖ శిఖ తరువర విరాజితంబు సమాసుర బిళా పుష్పవల్లి మతల్లిగా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమం కోమల ఝంకార నినాదం.
మేధుర మధుకర ఘనఘనా శంకానార్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయం రమణీయ కోమల కలాపాలాప మంజుదోహత ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఇయా రామ సౌకుమార్యం అత్యంత మనోహరం దినదినానేక నూతన రామావలోకన రంజిత కౌరవంశవర్ధన మన ప్రమోదావహం బగుని నిష్కుటంబు తక్కురుల కద్రుత దర్శనీయం బగుట నిర్వివాదాంశం కాననే మయసభ అని సామాన్య జనుండు మొదలు రాజకంఠీరవుని పర్యంతమేక గిరవముగా దీన్ని గూర్చి వర్ణించుట అది అద్భుతంగా అది రాశారు బాగా అసలు మొప్పటి నరసింహశాస్త్రి గారు. అది ఒక డిక్షన్ కి అది ఒక బీజం లాగా వేసిందండి. అది ఒక టెక్స్ట్ అన్నమాట ఫర్ యూ టు డెవలప్ డిక్షన్, కరెక్ట్ వాయిస్, ఫొనెటిక్స్, ఫొనెటిక్స్ ఉచ్చారణ, యా ఒత్తులు. అట్లాగే రోల్ కాకుండా ఉండాలని అడిగేదనని కడువడిజను అని ఒక జనరల్ గా నేను అడిగేదనని కడువడిజను నడిగినదను మగుడ నుడవడని నడనుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలను అది అట్లా అడిగేదనని కడువడిజను అని అట్లాగా వెళ్తూ ఉంటే మనకి టంగ్ నాలిక- ట్విస్టర్స్ బాగా Yes, ఇదైతే exactly. ఇక్కడ కొన్ని మనకి సరళాలు ఏదైతే స్మూత్ తాళవ్యాలు ఏవైతే ఉన్నాయో కఠిన తాళువులు గ్రిప్పు బాగా దొరుకుతాయి, కచ్చట తపాలు బాగా దొరుకుతాయి, గజెడ దెబ్బలు సరళమైనటువంటి Yes. స్మూత్ ప్యాలెటల్స్ జారుతాయి. జారినప్పుడు అప్పుడు అందుకోసమే చాలా మంది ఇప్పుడు అడగడం అన్నది అనాలట. నాకు శ్రీనివాస్ తాత గారు ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు, మహానుభావుడు. ఆయన శ్రీనివాసరావు గారు తాతగారు అనేవారు. వాళ్ళ మిస్సెస్ ఆవిడ ఉన్నారు ఇప్పటికి దేవదాసులో. ఓ దేవదా చిన్నప్పుడు పిల్లలకి పాడిన సింగర్ ఆవిడ. అడగటం వెళ్ళటం ఉండటం అనేది లేదు, అడగడం ఉండడం వెళ్ళడం పోవడం. అయితే అడగడం అన్నది జారుతుందని అడగటం అక్కడ ఠాతో దాన్ని పట్టేయచ్చు అనమాట. అట్లాగా గ్రిప్ కోసం అని కూడా పట్టు దొరుకుతుంది కాబట్టి కొన్ని అక్షరాలు సబ్స్టిట్యూట్ అయ్యాయి, అలా వచ్చేసాయి. కానీ ఆయన చెప్తారు అట్లా మనం అలా చెప్పకూడదు అని. ఎందుకంటే మనం చెప్పుతున్నది ఒక ప్రామాణికంగా కొంతమంది అనుసరిస్తున్నప్పుడు అసలు నేను ఒక బాగా పేరు వచ్చిన తర్వాత కూడా నేను ఇన్ని తప్పులు చేస్తున్నానా అంటే ఈటీవీ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కానీ లేకపోతే కొత్తగా వచ్చే న్యూస్ రీడర్స్కి కానీ నేను చెప్పిన తీర్థయాత్ర మార్గదర్శి ఈటీవీలో ఇలా ఉండాలని చూపిస్తూ ఉన్న క్రమంలో కూడా ఇన్ని అక్షరాలు నేను తప్పులు చేశానా అని చాలా చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అవునా? అవపోసన అనేవాడిని ఔపోసన అనాలని చెప్పి, తీర్థయాత్ర అనేవాడిని తీర్థయాత్ర అనాలి. అసలు ఎన్ని అసలు అర్థం అనేవాడు, అర్థం అనాలి అని. అది అసలు ఎంత అంటే భాషకు అసలు ఈ మధ్య నేను ఒక సుందరయ్య కళాభవన్లో ఏఎస్ రావు గారిది ఒక మీటింగ్ జరిగితే అంటే ఆయన డాక్యుమెంటరీ మన బిడిఎల్ సత్యనారాయణ గారు రమ్మంటే వెళ్ళాను. అన్ననే చేశారు అది. అక్కడికి వెళ్తే పుట్టుకనీది చావునీది బ్రతుకంతా దేశాన్ని కాళోజీ నారాయణరావు గారు బయటకు వచ్చిన తర్వాత సంస్కృతి పండిట్ వచ్చి పుట్టుక నీది కాదమ్మా పుట్టుకనీది చావునీది అని నేను అందులో డాక్యుమెంటరీలో చెప్పాను, రాసి ఇచ్చారు చెప్పాను. పుట్టుకకి తేడా ఏముందిలే అని చెప్పా. దానికి ఆ పండితుడు సోదాహరణంగా చందోబద్ధంగా ఒక పెద్ద వివరణ ఇచ్చాడు. నాకు కళ్ళు మనకు తెలియదు, భాష ఏ రోజుకు నేర్చుకోలేమని అర్థమైపోయి అమ్మో ఎన్ని ఉంటాయా ఇందులో అని. అవసరమైనంత మేరకే అక్షరాల్లోనే తప్పులు చేస్తున్నాం, ఇంకా డీప్ ఆఫ్ ద లాంగ్వేజ్ అన్నది ఎవ్వరం పట్టుకోలేము. అందుకనే జంజాల్ గారు జయసుద్ గారికి డబ్బింగ్ చెప్పేటప్పుడు నువ్వు డబ్బాతో ఒత్తులు తెచ్చుకో వచ్చేటప్పుడు ఇంటి నుంచి వచ్చినప్పుడు అనేవారు. మీరు ఇంకా స్పెషలైజ్డ్ గా డబ్బింగ్ మన మిమిక్రీ ఎవరు చేయగలరండి మీరు? శ్రీహరి గారికి ఆయన మరణానంతరం ఒక 3 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. అవునా? ఒకసారి డాన్ సీన్ సినిమాలో సెన్సార్ కోసం ఒక సీన్ బ్యాలెన్స్ ఉంటే నాతో చెప్పించారు. విని ఓసారి రాజుని పిలవండి మాట్లాడి చాలాసేపు అమ్మో చాలా అసలు ఎట్లా క్యాచ్ చేసావు నా వాయిస్ అదంతా అని అడిగారు. అని చెప్పారు ఇట్లా కొద్దిగా మిమిక్రీ టచ్ ఉంటుందన్న టచ్ ఉందన్న అది అని చెప్పాను. అంటే మిమిక్రీ వస్తే అందరు వాయిస్లు చేస్తారా, నా వాయిస్ కూడా ఇట్లా చేస్తావా? నేను కొన్ని సినిమాలు కావాలనే బ్యాలెన్స్ పెడతా, పేమెంట్ రాలేదని. నువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోయినావు అనుకో, సినిమాలు రిలీజ్ అయితే నాకు డబ్బులు ఇవ్వ, నిన్ను అడుగుతా కూడా అమ్మాయి అన్న. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా వినురవేమ అని ఒక సినిమా చేసాం, రిలీజ్ కాలేదు అనుకుంటాను. ఆ సినిమాలో ఫస్ట్ చెప్పాను. తర్వాత మన ఆది సాయి అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆది చేసిన దానిలో కూడా రఫ్ అనే సినిమాలో
చాలా పెద్ద క్యారెక్టర్. ఓకే. ఢీలో గనక శ్రీహరి గారు ఎంత రోల్లో అంత రోల్ అది. 40 సీన్లు ఉన్నాయి. అది అమ్మ రాజశేఖర్ గారు రణం 2. అయితే మగధీరలో డైలాగ్ కూడా ఒక సినిమాలో అప్పుడు వాయిస్ కూడా రైట్స్ పడే సందర్భంలో దూకుడులో ఎంఎస్ గారు చేసినప్పుడు ఆ వెనక వాళ్ళను చూస్తేనే చస్తావు రాను అన్న డైలాగ్ ఇవన్నీ నేను చెప్పి మన రఘుబయ్య కుంచె రఘుబయ్య ఉండి రాజు మిమిక్రీ బాగా చేస్తాడు చెప్పించండి ఎందుకు ఇబ్బంది పడతారు రైట్స్ అవి మనం చెప్పొచ్చు మళ్ళీ అంటే మార్క్ మనం చెప్పిన దాని మీద మార్క్ ఉండదు. ఆ డైలాగు బాగా మా మిమిక్రీ ఆర్టిస్టులు కూడా బాగా చేస్తారు ఈ డైలాగు. శతధ్రువంశం 100 మందిని చంపిగానే చావని వీరవంశం మాన్సింగ్ నువ్వు చెప్పిందంతా ఒట్టి కట్టుకథ అని నిరూపిస్తా. ఏ భైరవా యువరాణిని నా కప్పచెప్పు నిన్ను విడిచి పెడతా నాకే ప్రాణభిక్ష పెడతావా నువ్వు అట్లాగే కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా భైరవ. చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరతావు. ఆ డైలాగ్ హరి నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. నాకు హరి మాట్లాడుతున్నట్టు చాలా అద్భుతం. పాలిటీషియన్స్ ఎవరైనా చేసేవారు అప్పుడు ఆ రోజుల్లో మీరు స్టేజ్ మీద? చేసేవాడిని. అంటే మామూలు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ చేసేవాళ్ళం. నాకు బాగా ఈ మధ్యకాలంలో మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన ముందు చేయలే. నాకు మా గురువుగారు నేరెల వేణుమాధవ్ గారు బాగా ఇష్టపడేవారు ఈ వాయిస్. వెంకయ్య నాయుడు గారు వాయిస్ చేయను ఆయన అని చెప్పాను. మొన్న 75వ జన్మదిన వేడుకల సందర్భంగా డాక్యుమెంటరీ చేసినప్పుడు మీ టీంలో అంత విలువ వాళ్ళతో మాట్లాడాలి అని అంటే వెళ్ళాను. ఆ రోజు ఆ మీటింగ్లో కూడా ఆయన ఎంత అద్భుతం అంటే ఒకప్పుడు వెంకయ్య నాయుడు గారు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆ ధాటి బాగా చాలా హై పిచ్ లో ఉండేది. ప్రైమ్ లో ఉన్నాడు కదా అప్పట్లో ఆయన. మా వనపర్తి వచ్చారు ఒకసారి. వచ్చినప్పుడు ఆ స్పీచ్ ఫస్ట్ టైం వినడం జరిగింది అనమాట. ప్రపంచంలో అన్ని వింత పోకడలు వింత విధానాలు రకరకాల అవన్నీ కూడా వస్తా ఉన్నాయి, చూసుకుంటూ పోవాలి. కమ్యూనిజం ఉన్నది, రష్యాలో పోయింది, చైనాలో పోయింది, నేపాల్లో వచ్చిందంట. నేపాల్ ఎంత ఉంది, మీ వనపర్తి మున్సిపాలిటీ అంత లేదు అని అనేవాళ్ళు. ఆయన చమత్కారం అలా ఉండేది. అట్లాగే ఈ మధ్య ఒక సరళమైన వేలో తెలుగు భాష గురించి బాగా చెప్తారు. కొద్దిగా వాయిస్ కూడా కొద్దిగా అంత పిచ్చిలో కాకుండా చెప్తా ఉన్నారు. అది టెంపో తగ్గింది. మనం ఎన్ని భాషలు మాట్లాడినా ఏం చేసినా తెలుగు భాషను కాపాడుకోవాలి. మన మాతృభాష అనేటువంటి తల్లి వంటిది, పరభాష అనేటువంటిది కళ్ళద్దాల వంటిది. ఈ మధ్య స్విగ్గీలు జొమాటోలు ఏవో వస్తూ ఉన్నాయి. ఇంటి ఫుడ్ తిందాం, తెలుగు ఆచారాలు సంప్రదాయాలు పాటిద్దాం. ప్లీజ్ డూ యోగా ఫర్ యువర్ బాడీ నాట్ ఫర్ మోడీ. ఏదో మీకోసం మీరు చేసుకోండి కానీ అంతేగాని ఇది కాదు. అదేవిధంగా ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ యువర్ మదర్ టంగ్, నెక్స్ట్ బ్రదర్ టంగ్, ఆఫ్టర్ ఎనీ టంగ్. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, ఆఫ్టర్ ఎనీ టంగ్. ఆయన బాగా అద్భుతంగా మాట్లాడతారు. చెప్పే దానిలో ప్రతి దానిలో మెసేజ్ ఓరియంటెడ్ గా సమాజాన్ని జాగ్రత్త పరిచే ఎన్నో చాలా విషయాలు మాట్లాడతారండి. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాట్లాడతారు. అలాగే రఘునందన్ గారు కూడా నాకు స్టార్టింగ్ లో ఆయన వస్తున్నప్పుడు నాకు అడిగాను, నేను ఇట్లా బాగా చాలా బాగా మాట్లాడతారంటే రఘునందన్ గారు అని చెప్పారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ల కిందట, 10-12 ఏళ్ల కిందట. ఇప్పుడు చాలా మంది మా ఆర్టిస్టులు అందరూ బాగా చేస్తారు. రఘునందన్ రావు గారు ఉన్నారు మన బీజేపీ. ఎట్లకెళ్ళి అవుతుంది తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు పదవులు ఎవరు ఒకసారి లెక్క చూసుకోండి. ఏం సార్ ఎక్కడైనా విచిత్రం ఉందా సార్? ఇది మేము కూడా మాకు కూడా లా తెలుసు, అన్ని తెలుసు, విచిత్రంగా మాట్లాడకండి. మీరు తెలిసిన వాళ్ళు అయితే ఇలా మాట్లాడరు, మీరు అసలు రండి చూపియండి, ఎక్కడున్నా చూపియండి అని ఆయన ఒకటి. అట్లాగా తర్వాత కేసీఆర్ గారు కూడా, ఆయనకు కేసీఆర్ గారి లైఫ్ని మలుపు తిప్పిన ఒక అద్భుతమైనటువంటి పద్యం అనుకుంటుంది ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషితాల్లో. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఆయన
అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అటువంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళ స్పీచ్ లో మంచి మంచి అలాంటి విషయాలు మధ్యలో మంచి బాగుంటుంది అదే. పాయసంలో జీడిపప్పు లాగా. ఆరంభించరు నీచ మానవులు విజ్ఞాయాస సంతృస్తులై ఆరంభించి పరిత్యజింతురు మధ్యముల్ విజ్ఞాయత్తులై ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహంబునన్ ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞావంతులు కావునన్. ఇది ఆయన బాగా చాలా మంచి పద్యం అది. అంటే చాలా లైఫ్ లో మనం అవును. ఒక పని మొదలు పెట్టడానికే భయపడతారు, మొదలు పెట్టి వదిలేస్తారు, కానీ ధీరులు అనే వాళ్ళే పూర్తి చేస్తారని ఒక మంచి అద్భుతమైన అవును. ఇట్లాగా వైఎస్ఆర్ గారివి ఇవన్నీ మామూలుగా చేసేవాళ్ళం బాగా. అదే. అయితే కొద్ది రేర్ గా అందరూ చెయ్యనివి ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉమ్, ఉమ్. అలాంటివి కొద్దిగా బాగా చెప్పండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిజంగానే. ముఖ్యంగా మన దేశంలో ఏమంటే పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నది. పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ₹1,00,00,000 మిగులు బడ్జెట్ ఉందంటే ఇక్కడ ₹1,00,00,000 100 కోట్ల 1000 కోట్ల మిగులు బడ్జెట్ అంటే 1000 కోట్లు ఉన్నాయనేమో. తెలంగాణ ఆంధ్రాలో లోటు బడ్జెట్ అంటే 1000 కోట్లు లేవో అని అనుకుంటారు. అది కాదు, మిగులు బడ్జెట్ అంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని. అని అట్లా ఇంకా కొద్దిగా సడన్ గా మూడ్లోకి వెళ్తే ఇంకా చెయ్యొచ్చు. అది అట్లాగా సత్యనారాయణ గారిది కైగల బాగా సత్యనారాయణ. ఆయన చేసేవాడిని. మ్మ్. ఆయన రీసెంట్ గా వివిధ భారతిలో ఉమ్, ఒక ఆయన పోయినప్పుడు వేశారు. ఆ, అసలు మీరు కళాకారుడు ఎలా అయ్యారు అని చెప్పి మామూలుగా క్వశ్చన్ అడుగుతారు కదా. అవును. నాకు తెలిసి ప్రతి వ్యక్తిలోనూ వారి యొక్క సెన్స్ ఒక రకంగా పనిచేస్తూ ఉంటాయి. నీ దగ్గర ఉన్నటువంటి కణజాలం అంతా కూడా, నీ సెన్స్ అంతా కూడా నువ్వు కళాకారుడు కావాలంటే కళాకారుడే అవుతావు, లేదు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతావు, ఇంకో సైంటిస్ట్ కావాలంటే సైంటిస్ట్ అవుతావు. కాబట్టి భగవంతుడు ఆ యొక్క సృష్టి ముందే చేసి పెట్టుంటాడని నా ఉద్దేశం. మామూలుగా ఆయనకు వాయిస్ కొద్దిగా మామూలుగా. ఇది అయినప్పుడు అదే జనరల్ గా అదే మీకు చాలా. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది అని అనిపించింది ఏదైనా ఉందండి? అంటే ఆర్టిస్ట్ పెక్యులర్ గా ఆర్టిస్టులు కావచ్చు, సోషల్ పర్సనాలిటీస్ కావచ్చు. అంటే ఇప్పుడు అలాగే ఇందాక మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాగా. అది బాగా అసలు అసలు చాలా మంది మనం అంటే ఆ, కొన్ని వాయిస్లు స్ప్లిట్ అవుతా ఉంటాయి. ఉమ్, ఉంటుంటేనే గంభీరంగా ఇమ్మీడియట్ గా ఫిమేల్ టోన్ లోకి వెళ్తా ఉంటాయి. అవి కొద్దిగా వోకల్ కార్డ్స్ ప్రాబ్లం అట్లా ఉంటాయి. గ్రిప్ లేక ఓకే కట్. అటువంటి కొద్దిగా అలాంటివి చూసినప్పుడు అలా అనిపిస్తుంది తప్ప ఉమ్, వాళ్ళు గంభీరంగా మాట్లాడినప్పుడేమో ఆ, ఒక పని జరగలేదు అనుకోండి, ఎవరికో చెప్పేవారా మీరు అన్నప్పుడు అడిగే విధానం, లేదంటే ఆ వ్యక్తి ఆ పని చేయలేదంటే అతని మీద చార్జ్ అయ్యే విధానం, ఆ తర్వాత అతను వచ్చాడని తెలిస్తే ఇమ్మీడియట్గా డౌన్ అయిపోతుంది వాయిస్. ఉమ్. ఏమా నీకు చెప్పాను కదా నేను ఆయనకు ఫోన్ చేయమని, చేయలేదా ఫోను? ఏం నీకు తలకాయ ఉందా లేదా? ఫోన్ చేయమని చెప్తే ఎందుకు చేయలేదు? అదేం సార్ ఫోన్ చేసినా ఆల్రెడీ ఆయన మాట్లాడినా, అరే అవునా నాకు చెప్పలేదు మళ్ళీ నువ్వు అని ఇమ్మీడియట్గా టక్మని. అంటే ఒక రకం కూల్నెస్ ఉన్నప్పుడు టక్న జారిపోద్ది, కరెక్ట్. మామూలు గంభీరంగా ఉన్నప్పుడు గంభీరంగా అలాంటివి ఇట్లా కానీ మీరు అసలు వీటన్నిటిని మించండి. అసలు టీవీ పెట్టగానే రిజల్ట్స్ వచ్చినప్పుడు అండి, నారాయణ కాలేజీ 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 అసలు అసలు మారుమోగిపోతాయి ప్రతి ఇంట్లో టీవీలు. అవును. అసలు అవి చెప్పడం పట్ల మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అది నిజంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడం మూలాన అవి చెప్పగలుగుతున్నాం. అంటే మామూలుగా వాయిస్ ఓవర్స్ చెప్పే ఆర్టిస్టులు, యాడ్ చెప్పే ఆర్టిస్టుల కష్టమేనేమో అనిపిస్తుంది నాకు ఆ పవర్ అవునా? అనేది. ఎందుకంటే దీనికి రకరకాల సాధనలు అవసరం అని, అంటే అన్ని రకాలుగా ఫాస్ట్ చెప్పాలి, మళ్ళీ ఫాస్ట్ లో క్లారిటీ చెప్పాలి. అఫ్ కోర్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా ఎంత డెవలప్ అయినా హ్యూమన్ ప్రొడక్షన్ ఈజ్ హ్యూమన్ ప్రొడక్షన్. చాలా ఇంపార్టెంట్ కదా దానికి అసలు. నేడు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 1 1 1 2 2 2 3 3 3 4 5 6 10 లోపు 9 ర్యాంకులతో సంచలన ఫలితం. ఈ ఇంత రేంజ్ లో చెప్పితే తప్ప అసలు అది ఎక్సైట్ చేయదండి, చేయదు. ఎక్సైట్ చేయదు 100%. ఆ రోజు ఏంటంటే 1 డే కాంపిటీషన్, అది రిజల్ట్స్ మార్కెట్ లోకి వచ్చినాయి. ఆ రోజు మనం మనది చూపించుకోవాలి అంతే. అదే మరి అదే. ఒకసారి యాక్చువల్ నేను స్టార్టింగ్ లో ఒక సంస్థకు చేసేవాడిని. ఉమ్, అప్పుడు వాళ్ళకి ఫస్ట్ 10వ ర్యాంక్ వచ్చింది.
ఇంకొక సంస్థకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ నేను చెప్పే స్థాయి ఎట్లుందంటే 1వ ర్యాంకును మించిపోయి ఏమయ్యా మనకు 1వ ర్యాంక్ వచ్చి కూడా అంత డల్గా వస్తుంది ఏందయ్యా అటు 10వ ర్యాంక్ వాళ్ళు చెవులు పగిలిపోతున్నాయి మనకి. ఇమ్మీడియట్ గా అతను మనకు కావాలి అని చెప్పి ఇమ్మీడియట్ గా ఇటు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అడ్వాన్సులు అన్ని ఇచ్చి లేదు ఇన్ని సైన్ పెట్టండి, ఇప్పుడు ఒక ₹1,00,000 అడ్వాన్స్ తీసుకోండి. అమ్మో నేనేం సైన్లు పెట్టాను, నాకు అది కొత్త, అప్పుడు దాదాపు ఒక 14 ఏళ్ల కిందట ఇది జరిగింది అనమాట. సైన్ పెట్టండి, నేను పెట్టను, ఇవన్నీ పెట్టాను కానీ చెప్తాను, మీరు అమౌంట్ ఎక్కువ ఇస్తా అంటే చెప్తాను కానీ ఈ సంతకాలు అవన్నీ పెడితే మళ్ళీ ఆ ఎండార్స్మెంట్స్ అవి మళ్ళీ ఎక్కడ అగ్రిమెంట్లు అవి అంతకు ముందు మీ ముందు ఒక లేడీ ఒక ఆవిడ చెప్పేవారు, రూపకాళ మస్తానరావు గారు. మీరు వచ్చి చాలా మందిని జరిపేశారు. అంటే మేడం ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, రూపకాళ మస్తానరావు గారు. ఆవిడది అలాగే అసలు ఆవిడది ఒకటి దయ్యాల కోట. అది అప్పుడు సింహాసనం. మీరు ఫస్ట్ మొదటిసారి 6 track స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ తో సింహాసనం అని ఎక్కువగా మన రేడియో తరంగా మన సుబ్రహ్మణ్యం గారు, కిషోర్ గారు ఎక్కువ చేసేవారు, యాడ్స్ చేసేవారు. ఆ తర్వాత దాన్ని మేము ఫాలో కావాల్సి వచ్చింది. నిజంగా బాగా అడిగారండి. అసలు నిజంగా అంటే ఏంటి మీరు ఇలా చెప్తారంటే, మా ముందు వాళ్ళు ఒక పారామీటర్స్ పెట్టినప్పుడు ఆ తర్వాత వాటిని కొద్ది గొప్ప మనం దాన్ని మ్యాచ్ చేయాల్సి వస్తుంది, లేదంటే అది రీచ్ అవ్వదని. కాబట్టి కొద్దిగా ఆ స్థాయి ఆఫ్ ఇది బాలు గారిని నాగూర్ బాబు ఇమిటేట్ చేసుకుంటూ వెళ్ళినట్టు. అది తప్పు. ఒక బెటర్మెంట్ ఒకటి ఉందన్నప్పుడు అనుసరించడంలో కూడా తప్పులేదులేండి. ఒక పాపులర్ ట్రెండ్ ని కొంచెమైనా దగ్గరగా వెళ్ళకపోతే యూ విల్ బికమ్ ఎన్ ఎలియన్. ఇప్పుడు ముఖ్యంగా రవిభయ్య చెప్పే క్యారెక్టర్స్ నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఫ్లేవర్ లోనే చెప్పాల్సి వచ్చింది. అది చాలా టఫ్. ఎంత టఫ్ అంటే అది అందుకోవడం అసాధ్యం. అంటే ఒక ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం లాంటిది, లేదంటే ఎవరెస్ట్ పర్వతం తర్వాత ఇంకో పర్వతం ఉన్నా ఇది కూడా గొప్పే దాని లాంటిది. అంత ఎందుకంటే వాళ్ళ రేంజ్ కానీ ఆ చెప్పే స్టైల్ కానీ ఒక పట్టాన. కానీ ఒకసారి ఏమైంది, ఒక సినిమాలో నాతో చెప్పిస్తున్నారు. ఫస్ట్లో ముఖేష్కి అంతా రవి గారే చెప్పేవారు. అయితే నాకు వచ్చి అర్సేం భాయ్ బాగా చెప్పాలి, రవి గారి లాగా చెప్పాలి, యాజ్టీస్గా అంటే లేదు అంత యాజ్టీస్గా చెప్పలేను, ఫ్లేవర్ ఉంటుంది కానీ ఆ యాజ్టీస్గా అంటే నా వల్ల కాదు భయ్యా, సారీ అని చెప్పాను. అంటే అలా ప్రయత్నం చేయండి అంటున్నాను లేండి, అట్లాగా ఇన్స్పైర్ చేయడం. ఎందుకంటే ఒక మార్కు పడ్డప్పుడు ప్రేక్షకులు వచ్చినప్పుడు అరే ఇదేంటి వాయిస్ ఏదో మార్పు వచ్చింది అన్నట్టు ఫీల్ అవ్వద్దు, కనీసం ఆ ఛాయల్లోనైనా దగ్గరగా ఉంది అని చెప్పి. ఇది నేను మోహన్ గారికి డబ్బింగ్ విషయంలో విన్నాను. మన తమిళ నటుడు మోహన్ ఆయన డబ్బింగ్ అసలు ఒకప్పుడు కమల్ హాసన్ గారి ఇమేజ్ తో పాటుగా ఆయనకు అంత క్రేజ్ ఉండింది. అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పేవారంట. అవును, చెప్పితే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏదో మాట అన్నాడని చెప్పేసి ఆ ఈగోస్ ఫీల్ అయ్యి మార్చేశారు, వేరే ఆర్టిస్ట్తో చెప్పితే. అసలు మా కాంచన్ బాబు గారు చెప్పారు, డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆయన, వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. థియేటర్లో వాయిస్ వినగానే అరే ఇది మన మోహన్ వాయిస్ కాదురా, వేరే వాళ్ళ వాయిస్ అని చెప్పి తెరలు చించేశారంట. అసలు అంటే వాయిస్ తేడా వచ్చేసరికి అంత వాయిస్ మోహన్ కాదు, అదే కాదు, ఆ వాయిసే కాదు, మళ్ళీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పితే దగ్గరగా లేదని. అస్సలు అంటే మోహన్ వాయిస్ కాదని అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఏదన్నా ఉన్నప్పుడు మనం దానికి దగ్గరగా అయినా వెళ్ళాలి కానీ మరి అవేగా వెళ్తే మాత్రం. ఎందుకు చాప్లిన్ కంటెస్ట్ జరిగినప్పుడు చాప్లిన్ కూడా పార్టిసిపేట్ చేసాడు అందులో, చార్లీ చాప్లిన్. 8th ప్రైజ్ వచ్చింది. 8th ఆయన స్టైల్ ఆయనకే 8th ఫస్ట్ వచ్చాడంట, 7 వచ్చారంట ముందు ప్రైజెస్. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. మీరు ఇందాక అన్నట్టు ఒక పాపులర్ స్టైల్ ని అకామిడేట్ చేసుకోవాలి కదా. కరెక్ట్. కాబట్టి మంచి ఎక్కడున్నా కూడా ఫాలో అవ్వాల్సిందే. ఏమైనా కూడా మీరు ఈ తరానికి, ఎందుకంటే ఒక టైంలో సాయి కుమార్ డబ్బింగ్లు చెప్పకుండా తనే యాక్టర్ అయిపోయి హీరో అయిపోయాడు. తర్వాత రవి వచ్చి మళ్ళీ రవి కూడా బాగా బిజీ సెలబ్రేట్ అయ్యాడు. తర్వాత అయ్యప్ప ఇన్ హిజ్ ఓన్ స్టైల్ అవతల కన్నడ ఇక్కడ కూడా చేస్తున్న టైంలో మీరు వచ్చి ఒక్కసారి అందరి దృష్టిని అది చాలా అంటే
ఘంటసాల గారు తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు చెయ్యాలి అని అంటే ఎట్లాగైతే అవకాశాలు అట్లాగా కష్టపడాలో అట్లాగే మనకు కూడా వీళ్ళ తర్వాత చెప్పడం అంటే అంత కష్టపడ్డారు ఫీల్డ్లో అంతగా లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరు అసలు. పడ్డారా మీరు? పడ్డం అంటే అది అలా రావాలి. మరి అదే ఇందాక ముఖేష్ ఋషి గారి అవుట్పుట్ అలా రావాలి అన్నప్పుడు ఎంత ఎనర్జీ అసలు, బాబా ఎంత ఎనర్జీ, కష్టపడాలి, ఒప్పించాలి. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు అన్ఫార్చునేట్ గా ఆయన యాక్సిడెంట్ లో ఇదైపోయారు కదా. విక్రమ్ గారికి కానీ సూర్య గారికి కానీ అంతా ఆయన్నే కదా బాగా చెప్పేది, అసలు ఒక మార్క్ వాయిస్. మరి ఇప్పుడు తంగలాను ఆయన లేరు కాబట్టి అవకాశం నాకు వచ్చింది. అంటే దీనిలో కూడా వాయిస్ ట్రైఅవుట్స్ చేసిన తర్వాతనే మన ఇన్ఛార్జెస్ అంతా కూడా రమణ మావాడు లేదు అన్నయ్య చెప్పాలి, ఎందుకంటే ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది మూవీ, పీరియాడికల్ గా ఉంది. మాకు చూపించాడు, అదే ట్రైలర్స్ గ్లిమ్స్ ఇవన్నీ వచ్చాయి కదా, వచ్చి అందులో చిత్తూరు స్లాంగ్ పెట్టారు బాగా. ఇది కాబట్టి కొద్దిగా అందులో కొద్దిగా రియలిస్టిక్ గా, అంటే ఆ గెటప్ గానీ అది గానీ అసలు డీ గ్లామర్ గా కూడా, అంటే అసలు రగ్గడ్ అంతే అసలు మొత్తం. కాబట్టి వాయిస్ లో కూడా పెద్దగా బ్యూటీ కాదు ఇక్కడ కావాల్సింది, ఆ క్యారెక్టర్ ఎథ్నిక్ వాయిస్ అంటారు చూడండి, అది ప్రాంతీయ గాత్రం, దాన్ని నిలబెట్టాలి, క్యారెక్టర్ నిలబెట్టేలా చెప్పాలి. అప్పుడు చాలా చాలా అసలు బాబా ఎన్ని షేడ్స్, అసలు ఎంత ఇది అసలు. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా శ్రీనివాసమూర్తి గారు చెప్పేవారు, ఇప్పుడు ఏంటంటే వాయిస్ మారింది అని ప్రేక్షకులు గుర్తుపడతారు, కానీ బాగా చెప్పామని అనిపించుకోవాలి. మెయిన్ గా వాయిస్ మారినా కూడా బాగుంది, ఇతను చెప్పినా బాగానే చెప్పారు అని చెప్పారు. రీసెంట్ గా అంతకుముందు కూడా శ్రీను గారు చెప్పేది క్యారెక్టర్స్ కొన్ని ఈ మధ్య కాలంలో ఆయన లేరు కాబట్టి కొన్ని చెప్పించారు, బాగుంది అన్నారు. అంటే బాగుంది అన్నారు, అంటే మళ్ళీ ఏమాత్రం బాగాలేకపోయినా మళ్ళీ అందరికీ కూడా ఇది అనిపిస్తుంది, అయ్యో మనం ఏమైనా పాడు చేసామా చెప్పి అని అనిపిస్తుంది, అసంతృప్తి. అట్లా కాకుండా లేదు బాగా చెప్పారు. అంటే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ గా ఉంటుంది. ఫస్ట్ లవ్ అది ఇప్పుడు యాడ్స్ మేము కాకుండా ఇప్పుడు అవి బాగా అలవాటు అయిపోయింది విని విని. అవును, వేరే అన్నది బాగా ఆ స్టైల్లో వేరే ఎవరైనా చెప్తే ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇది వేరే వాళ్ళు చెప్పారు, ఆ ట్రెండ్ లో లేదు అన్నట్టుగా ఉంటది. కాబట్టి ఆల్వేస్ ఒకళ్ళు ముందు వెళ్ళిన దారిలో మనం వెళ్ళటం అయినా వాళ్ళు చేసిన వర్క్ ని చేసి ప్రూవ్ చేసుకోవడం అనేది ఆల్వేస్ టఫ్. మనం మనగా చేసింది, మనలాగా చేసింది ఏదైతే ఉందో అది ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది. కరెక్ట్. బట్ ఒకళ్ళు చేసింది మనం చేయటం అంటే, ఏదైనా మీరు అందరూ చేసేది చేస్తున్నారు, కొందరిని దాటేశారు, ఇంకొందరికి దగ్గరగా వెళ్తున్నారు. ఇండియాలోని ఇందాక నేను అన్నట్టుగా మీరు ఎవరికి డబ్బింగ్ చెప్పలేదు అన్నది ఒక లిస్ట్ వేసుకోవాలి తప్పితే చెప్పిన వాళ్ళ లిస్ట్ అక్కర్లేదు ఇక్కడ. ఇది చాలా చాలా అంటే దో యూ హావ్ టేకెన్ ఎ బిట్ లాంగర్ పీరియడ్ టు సెటిల్ డౌన్ అండ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్, బట్ స్టిల్ నౌ యూఆర్ ఆన్ ది టాప్ నాచ్ యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ మీరు నటుడుగా కూడా మంచి విజయం సాధించాలి అని హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ హిట్ టీవీ. ఇంతసేపు ఏ ఛానల్లో మీరు ఉన్నట్టుగా లేదు. మోర్ దెన్ 2 hours. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. మీలో ఉండే ఆ గాత్ర శంకరుడికి దండాలు. 100%. ఇది ఈ అంటే మనం కొంత వయసు వస్తే గానీ వాళ్ళని మహానుభావుడు అంటే వినడానికి చాలా కఠోరంగానో లేకపోతే చేదుగానో ఉంటుంది, కానీ బట్ దే హ్యావ్ దట్ స్టామినా పొటెన్షియల్ టు బి కాల్డ్ లైక్ దట్. మహానుభావుడు అన్న తప్పు లేని ఒక స్థాయికి ఒక శ్రేణికి వచ్చిన ఆర్సీఎం రాజు గారు ఇంకా జీవితంలో ఎన్నో సమున్నతమైన స్థానాలని సాధించుకుని సమున్నత స్థాయికి రావాలని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.